वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. జయ గురుదత్త. మనం లాస్ట్ క్లాస్లో 21వ శ్లోకం వరకు చెప్పుకున్నామండి. 2వ అధ్యాయంలో ఆత్మ అవిక్రియము అంటే ఎటువంటి మార్పులు లేనటువంటిది, ఆత్మయందు ఎటువంటి క్రియలు కూడా లేవు, ఆత్మ కర్త కాదు అని, ఎవరిని చంపదు చంపించదు అనేటటువంటి ఉదాహరణతో అక్కడ కృష్ణ పరమాత్మ చెప్పారు ఆత్మ యొక్క నిష్క్రియత్వాన్ని. ఇక తర్వాత మనకి ఇంకా ఆత్మ గురించి ఇలా చెప్తున్నారు. 22వ శ్లోకం ఇవాళ చెప్పుకుందాము. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. నరహ అంటే మానవుడు, జీర్ణాని వాసాంసి అంటే వస్త్రాలు అండి, జీర్ణాని అంటే పాతబడిపోయినటువంటి వస్త్రాలను విహాయ విడిచి, అపరాణి అంటే ఇతరములైనటువంటి నవాని కొత్త వస్త్రాలను యథా ఏ విధంగా గృహ్ణాతి స్వీకరించుచున్నాడో తథా అదే విధంగా దేహి అంటే దేహధారి అయినటువంటి ఆత్మ జీర్ణాని శరీరాణి శిథిలములైనటువంటి శరీరాన్ని దేహాలను విహాయ విడిచి, అన్యాని నవాని ఇతరమైనటువంటి కొత్త దేహములను సంయాతి పొందుతున్నాడు. తాత్పర్యము, మానవుడు ఏ ప్రకారంగా చిరిగిన పాత వస్త్రాలను విడిచి ఇతర వస్త్రములను ధరించుచున్నాడో అలాగే ఆత్మ శిథిలమైన శరీరములను విడిచి నూతనమైన అన్య దేహమును ధరించుచున్నది. ఇప్పుడు వస్త్రములతో పోల్చారండి ఈ శరీరంలో ఈ శ్లోకంలో శరీరాలను వస్త్రములతో పోల్చారనమాట. ముందర ఉదాహరణ చూసుకుందాం. వస్త్రాల విషయం ముందర అర్థం చేసుకుంటే తర్వాత మనం శరీరంలోకి వెళదాం. ఒకే వ్యక్తి అనేక వస్త్రములను ధరిస్తున్నాడు. అలాగే వస్త్రాలు ధరించేటప్పుడు నేను వేరు, ఆ వేసుకున్నటువంటి బట్ట వేరు అని తెలుస్తోంది. కాబట్టి ఆ మారుతూ ఉన్నప్పుడు పాతబడిపోయిన వస్త్రాలను బయటపడేసి కొత్త వస్త్రం ధరించేటప్పుడు బాధపడడం అనేది ఉండట్లేదన్నమాట. ఎంత ఇష్టమైనటువంటి వస్త్రమైనా ఎప్పటికో అప్పటికి కాలంలో అది చిరిగిపోయేదే, ఆ విషయము తెలుసు. కాబట్టి ఆ వస్త్రములను అది చాలా సహజంగా ఆ పాత వస్త్రాలని వదిలిపెట్టేయడం జరుగుతోంది మనకి జీవితంలో. ఇది మనందరికీ అనుభవంలో ఉన్నదే, అంతే కదా. ఇప్పుడు ఏం చెప్పుకున్నాము? వస్త్రాలు అనేకము, వస్త్రధారి ఒకడే. వస్త్రములు వేసుకునేటటువంటి వాడు ఒకడే. అంటే వస్త్రాలు మారుతున్నా ఆ వ్యక్తి మారట్లేదన్నమాట. అలాగే ఆ వ్యక్తి వేరు, వస్త్రము వేరు, నేను వేరు, నేను వేసుకున్న వస్త్రము వేరు. ఇది చాలా క్లియర్గా మనకి తెలుసు. ఎంత గొప్ప వస్త్రమైనా అది కాలంలో పాతదైపోతుంది. ఇవి మనం వస్త్రాల గురించి ఈ ఉదాహరణ ద్వారా తెలుసుకోవాల్సినటువంటివి. అదేవిధంగా ఇప్పుడు ఏం చేశారు? శరీరంతో పోల్చారు కదా. ఒక్కొక్కటి మళ్ళీ రాసుకోండి. దేహాలు మారుతున్నా కానీ కూడా వస్త్రాలు అనేకం, ఆ వస్త్రధారి ఒకడే అన్నట్టుగా దేహాలు అనేకము, ఆత్మ మాత్రము ఒకటే. ఆత్మ మాత్రం మారదు, ఆ వస్త్రాలు మారుతూ ఉంటాయి. అలాగే నేను వేరు, వస్త్రం వేరు అన్నదానికి నేను వేరు, వస్త్రం లాంటి శరీరం వేరు. శరీరమే నేను వేసుకున్న ఒక తొడుగు. మీకు ఒక సినిమా తెలుసా అండి? ఇంగ్లీష్ సినిమా ఒకటి ఉంది, అవెంజర్స్ అని చెప్పి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే అడగండి, తెలుస్తుంది. అందులో ఒక ప్రధానమైనటువంటి పాత్ర ఉన్నదండి, ఐరన్ మ్యాన్ అని. అతనికి ఏంటంటే మనిషి ఉంటాడు, ఆ మనిషి మీద మొత్తము ఒక దాన్ని ఏమంటారంటే తొడుగులాగా ఉంటుందన్నమాట. ఇనపతో తయారు చేసుకుని ఒక మెషిన్ లాంటిది అతను తొడుక్కుంటాడనమాట. ఈ మనిషి ఆ తొడుగు లాంటి దాంట్లో ఒక కళ్ళలా ఉన్న చోట అతనికి కనిపిస్తూ ఉంటుంది. మొత్తం కంప్యూటర్, ఆ తొడుగంతా ఆటోమేటిక్గా విడిపోతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది అతనికి. ఇది ఇలాంటిది అనమాట అండి. మనం ఎలా ఊహించుకోవాలంటే ఈ శరీరమే ఒక తొడుగు, అందులో ఆత్మ వేరొకటి ఉన్నది.
కోర్స్ దానికి రూపం లేదు, కానీ శరీరము ఒక తొడుగు లాంటిది అనేది అర్థం కావాలి అంటే మీరు అట్లా ఊహించుకోండి. ఆ ఐరన్ మ్యాన్ అనేటటువంటి పాత్ర ఆ సినిమాలో ఎలా వేషం వేసుకుంటాడో అలా అనమాట అండి అది. అలా మనం కూడా ఈ శరీరమే మనకి ఒక వస్త్రము లాంటి తొడుగు అనమాట అది. ఇది మనకి మామూలుగా నేను వేరు వస్త్రం వేరు అని తెలిసినంత సులభంగా ఇది అసలు తెలియదు. నేనే శరీరము అని బాగా మనము అనుకుంటున్నాం అది. తర్వాత ఎంత గొప్ప శరీరమైనా కానీ కూడా అది ఎప్పటికో అప్పటికి నశించేదే అని ఇది కూడా మనకి తెలుసు నిజానికి. కానీ ముఖ్యంగా ఏంటంటే నేనే శరీరము అని అనుకుంటున్నాము కాబట్టి మరణిస్తూ ఉంటే ఆ శరీరము శిథిలమైపోతూ ఉంటే మనకి విపరీతమైనటువంటి బాధ కలుగుతోంది. ఇదొక్కటేనండి భేదము. ఈ ఉదాహరణ ద్వారా పరమాత్మ చెప్పదలుచుకున్నది ఏంటంటే బాగా మనకి పట్టిస్తున్నారు మనసుకి. నేను వేరు, ఆ శరీరము వేరు అని. ఆ శరీరాలు మారుతూ ఉంటాయి, ఆ ధరించేటటువంటి ఆత్మ మాత్రము ఎప్పుడూ ఒకటే నిత్యంగా ఉన్నది అన్న విషయాన్ని మనకి ఇంకా బాగా పట్టించడానికి ఇవన్నీ చెప్తున్నారు అది. అయితే ఇక్కడ మనకి 2 సందేహాలు వస్తాయి. అది కాదండి, వస్త్రంతో పోల్చారు బాగానే ఉంది. ఇప్పుడు వస్త్రాలు ధరించేటప్పుడు నాకు చాయిస్ ఉంది. నాకు ఏం వస్త్రం వేసుకోవాలనుందో, ఎటువంటి డ్రెస్ వేసుకోవాలనుందో నేను అటువంటిది కొనుక్కుంటాను, వేసుకుంటాను. నాకు చాయిస్ ఉంది. కానీ శరీరాల విషయంలో ఆ చాయిస్ లేదు. నాకు ఎటువంటి శరీరం వస్తున్నది అన్న దాంట్లో నాకు ఫ్రీడమ్ ఉండట్లేదు. అది మనందరికీ తెలుసు. అదేంటి మరి అని ఒక సందేహము. ఇంకొకటి ఏంటంటే కొన్ని శరీరాలు ఇక్కడ ఏమన్నారు, శిథిలమైపోయినటువంటి శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని స్వీకరిస్తున్నాడు అని అన్నారు. కానీ మనకి కొన్ని శరీరాలు శిథిలం అవ్వకుండానే అంటే చిన్న వయసులోనే నశిస్తున్నాయి. మరి అదేలాగా ఇక్కడ జీర్ణాని అన్న పదం వాడారు, శిథిలమైపోయినటువంటి శరీరములో అని వాడారు కదా. ఇది ఎలాగ మరి ఈ రెండు సందేహాలు మనకి వస్తాయన్నమాట. అది రెండిటికి కూడా ఒకటే జవాబు అండి, కర్మఫలము. అది అంటే ప్రతి జీవి కూడా ఆ జన్మ ఎత్తడానికి పూర్వము అతడు పూర్వజన్మలలో చేసినటువంటి పుణ్యపాప కర్మల ఫలితము అనుభవించడానికి ఇంకొక జన్మ ఇవ్వబడుతోంది అన్నమాట అండి. ఇది ఒక పరంపర నడుస్తోంది. మనము కర్మలు చేస్తూ ఉంటాం ఈ జన్మలో. ఆలోచనల దగ్గర నుంచి అన్ని కర్మలేనండి. మనం ఏ పని చేస్తున్నా దాన్ని కర్మ అంటారు. దానికి ఒక ఎఫెక్ట్ ఉంటుంది, ఒక కాజ్. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు చూసారా. అట్లా మనం ఏ క్రియ చేస్తున్నా దానికి తప్పకుండా ఒక ఫలితం అనేది ఉంటుంది, రిజల్ట్ ఆఫ్ యాక్షన్ అని అంటారు. అట్లా రియాక్షన్ లాగా రిజల్ట్ ఆఫ్ యాక్షన్ అని అలా అనుకోండి. ప్రతి పనికి ఉంటుందన్నమాట. అది మనకి వెంటనే తెలియకపోవచ్చు దాని యొక్క ఫలితం ఏమిటి అనేది. అది కొంతకాలానికి మనకి చూడండి, ఎల్ఐసి పాలసీ తీసుకుంటే మెచ్యూర్ అవుతూ ఉంటుంది. మెచ్యూరిటీ పీరియడ్ అని ఒకటి ఉంటుంది, కొంతకాలం అయ్యాక మనకి డబ్బు రిటర్న్ వస్తుంది. అలాగే కర్మలు కూడా అంతేనండి, మనం చేసిన వెంటనే తెలియదు, కొంతకాలం అయ్యేటప్పటికీ అది దాని యొక్క ఫలితము మనకి అనుభవానికి వస్తుందన్నమాట. ఆ చేసిన కర్మ ఎవరు చేశారో అతడే అనుభవించాలండి. ఎన్ని జన్మలైనా అది మాత్రము అనుభవంతో మాత్రమే పోతుంది. కర్మ చేశామంటే ఫలితం అనుభవించి తీరాల్సిందే, దాన్ని తప్పించుకునే దారే లేదనమాట. ఇది కర్మ సిద్ధాంతం. కాబట్టి ఆ పుణ్యపాప కర్మఫల రూపంగా దాన్ని ప్రారబ్ధము అంటారు. ఈ జన్మ మనకి ఇవ్వబడుతుంది. ఆ ప్రారబ్ధవశాత్తు మనకి ఆ ప్రారబ్ధమే నిర్ణయిస్తుందన్నమాట. ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది, ఎటువంటి శరీరము లభించాలి, ఇదంతా కూడా ఆ శరీరంతో ఉన్నప్పుడు ఎలాంటి సుఖదుఖాలు అనుభవించాలి, ఇదంతా కూడా ప్రీ డిటర్మిన్డ్ అంటారు చూసారా. అట్లా ముందరే నిర్ణయించబడిపోయి ఉన్నది. ఈ స్క్రిప్ట్ ఆల్రెడీ రాసేసాడండి డైరెక్టరు. ఎవరు రాసేశాడు అంటే మనం చేసుకున్న కర్మలే. మనం ఏవైతే కర్మలు చేసుకున్నామో దాని ప్రకారంగానే అటువంటి ఫలితాలు ఈ జన్మలో మనకి ఇవ్వబడతాయండి. మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే వాళ్ళెవరో ఏదో చేశారు అందుకే నేను ఇలా బాధపడుతున్నాను, ఇలా దుఃఖం అనుభవిస్తున్నాను, ఇలా అయ్యింది అలా అయ్యిందని మనం ఎప్పుడు అనుకుంటామండి. కాదండి, కర్మ సిద్ధాంతం వేదాంతం తెలిసిన వాళ్ళు ఎప్పుడూ ఇలా అనుకోరు. ఎందుకంటే అదేంటంటే మనకి మనం చేసుకున్నటువంటి కర్మలే ఫలరూపంగా ఈ జన్మలో సుఖదుఖాలుగా మనకి అనుభవానికి వస్తూ ఉంటాయి. ఎవరో ఏదో చెయ్యడం కాదు, నిమిత్త మాత్రం వారందరూ మన కర్మ ఫలితాన్నే మనం అనుభవిస్తున్నాం అన్నమాట. కాబట్టి దానికి అనుగుణంగా ఈ శరీరము ఎటువంటి శరీరం రావాలి అనేది నిర్ణయించబడుతుంది. అలాగే ఆ ప్రారబ్ధము పూర్తి అయిపోగానే
ఎంతకాలము జీవించాలి అనేటటువంటిది నిర్ణయింపబడిపోయి ఉంటుందన్నమాట అండి. ఆ ప్రారంధము ఆ శరీరంతో ఉన్నప్పుడు ఏం అనుభవించాలి అనేది ఫిక్స్డ్. ఆ అనుభవాలన్నీ పూర్తయిపోయేటప్పటికి ఆ శరీరంతో పని అయిపోయింది, అది శిథిలమైపోయినట్టు లెక్క. వయస్సు చేత కాదు శిథిలం అనేటటువంటిది, ఇక్కడ ప్రారంధ కర్మ ఫలము చేత శిథిలం అన్నమాట. అర్థమైంది కదా. కాబట్టి అప్పుడప్పుడు కొన్ని జీవులు కొంతమంది చిన్న వయసులో కూడా శిథిలమైపోవడం అనేటటువంటిది, మరణించడం అనేటటువంటిది సంభవమే. వయస్సు కాదు నిమిత్తము, ప్రారంధ కర్మ ఫలము అనేది తెలుసుకోవాలన్నమాట. ఈ రెండు ప్రశ్నలకి సమాధానం ఒకటే. అర్థమైంది కదా. ఈ శ్లోకంతోనండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శరీరము ఒక అద్దె ఇల్లు లాంటిది, ఎప్పటికీ మర్చిపోకూడదండి. మనము ఇక్కడే ఉండిపోతామేమో అని అనుకోవద్దు. ఇది అసలు ఈ జగత్తులోకే మనము బయట నుంచి వచ్చాం. ఇది మన సొంతమైనటువంటిది కాదండి. మనము ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, మన ఇంటికి వెళ్ళే వరకు మనకి తృప్తి ఉండదు. అమ్మయ్య ఇంటికి వచ్చేసాను అని అనుకుంటాం మనం. ఫైనల్లీ అన్నీ తిరిగేసి ఇంటికి వచ్చేస్తే తృప్తి పడతాం. కానీ ఇక్కడ ఏంటంటే మన ఇల్లు ఇది కాదండి. మనం విహారానికి వచ్చినట్లుగా ఈ జగత్తులో పుట్టాం, ఒక శరీరంలో పుట్టాం. ఈ శరీరము మనకు అద్దిల్లు. ఇక శరీరమే అద్దిల్లు అయితే ఈ జగత్తు అంతా కూడా అద్దే. మనకి కొత్త అన్నమాట అండి. మనం వేరొక దేశానికి వెళ్ళినట్లుగా ఇక్కడికి వచ్చామన్నమాట. అది దీని మీద మనము మితిమీరినటువంటి మమకారాన్ని వదిలిపెట్టాలండి. అధర్మము పనులు చేసుకోకుండా ఎందుకోసం మనం ఇక్కడికి వచ్చాము, ఈ శరీరము రావడానికి ప్రయోజనం ఏమిటో అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడే మనం నిలబడిపోయి ఇక్కడే ఉండిపోయి తీవ్రమైనటువంటి అటాచ్మెంట్స్ పెట్టుకుంటూ కుటుంబాలతో ఆసక్తులు పెట్టుకుంటూ ఇట్లా మనం జీవిస్తే ఇలా జన్మలు ఎత్తవలసిన అవసరం వస్తూనే ఉంటుంది. మళ్ళీ వాసాంసి జీర్ణాన్ని మళ్ళీ శరీరాలు ధరిస్తూ ఉండాలన్నమాట. అది ఎప్పటికీ దీనికి ఎండ్ ఉండదు. మనం ఎంతవరకు దీని మీద మమకారం పెట్టుకుంటామో అది. ఇప్పుడు చూడండి, అద్దిల్లు అన్న సంగతి మనకి తెలుసు అనుకోండి. నేను అద్దింట్లో ఉంటున్నాను అనుకోండి, ఎంత మంచి ఇల్లు అయినా మనకి దాని మీద ఎంత ఇష్టం ఉన్నా, ఎంత మమకారం ఉన్నా, మనం ఎంత బాగా దాన్ని మెయింటైన్ చేస్తున్నా అది మన సొంతం అవ్వదు. ఓనర్ ఏం మనకి రాసి ఇచ్చేయడు కదా ఫ్రీగా. ఇట్ హ్యాస్ ఇట్స్ ఈ కోర్స్. మనం తప్పకుండా దానికి అద్దె కట్టి తీరాలి. అలాగే అక్కడ ఉండిపోకూడదు కూడా. స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వీలవ్వదు. ఓనర్ ఎప్పటికైనా వస్తే వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. సేమ్ శరీరం కూడా అలాంటిది. ఇది ఎప్పటికీ మర్చిపోకూడదు. మన టైం వచ్చింది అంటే మనం ఒక్క క్షణం కూడా మనం జీవించి ఉండడానికి అవకాశం లేదు ఈ శరీరంలో. బికాజ్ ఇది మనది కాదు. అదేంటండి అలా అంటారు? శరీరం నాదే కదా అనుకుంటాం. నాదే కదా అంటే చెప్పండి, మనం ఏ మాట చెప్తే శరీరం వింటున్నది మీరు మీరు ఆలోచన చేయండి. మనకి చాలా ఆరోగ్యంగా ఉండాలని ఉంటుంది, శరీరం ఆ మాట వింటోందా? అనారోగ్యం వచ్చి పడుతోంది శరీరానికి. అవునా? ఇలా మీరు ఆలోచన చేస్తే అర్థమైపోతుంది, ఈ శరీరం నా మాట వినట్లేదు అని చెప్పి. మనం శరీరం నడుచుకుంటున్నట్లుగా దాని ప్రకారంగా మనం వెళ్తున్నాం తప్ప అది మనకి కావాల్సినట్లుగా లేదండి. ఎవరికి మాత్రము వృద్ధాప్యం ఇష్టంగా ఉంటుందండి? జుట్టు తెల్లపడిపోవాలని ఎవరికి ఉంటుంది? ఎవరికీ ఉండదు. కానీ తెల్లపడిపోతుందే, అది నా ఇష్టాలకు అనుగుణంగా నడవట్లేదు. నాది కాదు అది శరీరం. ఆలోచన చేస్తే చాలా బాగుంటుందండి. ఇట్లాంటివి మనం ఖాళీగా కూర్చున్నప్పుడు దీని గురించి ఆలోచన చేయాలి. ఒక శ్లోకాన్ని తీసుకుని తాత్పర్యం చదువుతూ మనం ఆలోచన చేయాలి. అదేంటి వస్త్రంలాగా శరీరం ఏమిటి దీని కథ అని చూసుకోవాలి కదా. ఎంత బాగుందో చూడండి, ఎన్ని భావాలన్నా వస్తాయి మీరు ఇలా ఈ శ్లోకం గురించి మనం ఆలోచన చేస్తుంటే. అది ఇక్కడ ఒక కథ చెప్తాను, భాగవతంలో వస్తుందండి. చాలా మంచి కథ ఇది. ఈ శ్లోకం దగ్గర మనం ఒకసారి చెప్పుకుంటే మనం ఎలా ఉండాలి అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎంత లేదన్నా శరీరం మీద అందరికీ అభిమానమే. మనకి కావలసిన వాళ్ళు కానీ మనకే కానీ మరణం సంభవిస్తోంది అంటే తీవ్రమైనటువంటి దుఃఖానికి లోనవుతాం మనం. అది కొంచెం తగ్గాలి అంటే ఇలాంటివి మనం తెలుసుకోవాలండి. భాగవతంలో వస్తుంది ఇది, 6వ స్కందము. అందులో వృత్రాసురుడి పూర్వజన్మ వృత్తాంతంలో ఈ కథ ఉందన్నమాట. ఆ పూర్వజన్మలో వృత్రాసురుడు అనేటటువంటి ఆయన ఒక చక్రవర్తి, చిత్రకేతువు అనేటటువంటి ఒక చక్రవర్తి అన్నమాట. ఆయన చాలా గొప్ప చక్రవర్తి, ఒక దేశాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆయనకి ఎంతో వైభవోపేతంగా ఎంతో చక్కటి సామ్రాజ్యం ఉన్నది, ఎంతోమంది భార్యలు అన్నీ ఉన్నాయి, చాలా ధనము అన్నీ ఉన్నాయి. కానీ
ఆయనకి ఎప్పటికీ కూడా సంతానం కలగలేదు. ఆయన అదొక్కటే ఆయనకి చాలా దిగులుగా ఉండేదన్నమాట. చాలా ఆకలి కొన్నవాడికి ఏది పెట్టినా కడుపు నిండదండి, భోజనమే పెట్టాలి, అంతే కదా. బంగారం ఇచ్చి తినమంటే ఎంత ఆకలి తీరుతుందో, ఆకలి తీరదు కదా. కాబట్టి అలా ఇతను ఎంతో బాధపడుతూ ఉండేవాడు ఈ రాజు. ఎందుకంటే ఎన్ని ఉన్నా కానీ అతనికి పుత్రులు లేరు, సంతానం లేదు అనే బాధతో. ఒకనాడు ఆయన దగ్గరికి అంగీరస మహర్షి అనేటటువంటి ఒక మహర్షి వచ్చారు. ఆయన నీకేం కావాలి, నిన్ను చూస్తుంటే అన్నీ ఉన్నట్లుగా కనబడుతున్నాయి నీకు, కానీ ఎంతో దిగులుగా కనిపిస్తున్నావు, నీకేమిటి బాధ నాకు చెప్పు అని చెప్పి ఆయన అడిగితే ఈ చిత్రకేతు మహారాజు చెప్తాడనమాట, నాకు సంతానం లేదు, ఎన్ని ఉన్నా కానీ దానివల్ల నాకు చాలా దిగులుగా ఉన్నది మహర్షి, మీరు ఏదైనా నాకు ఆ సంతానాన్ని ప్రసాదించేటటువంటి ఏదైనా ఒక ఉపాయం ఏదో చెప్పండి అని చెప్పి ఆయన అడిగితే ఈ ఈ అంగీరస మహర్షి పాపం ఆయన మీద కరుణతో సరే అని చెప్పి ఆయనకి ఒక ఆ భార్య చేత, పెద్ద భార్య చేత ఒక చక్కటి యజ్ఞాన్ని చేయిస్తారనమాట. చేయించి ఆ యజ్ఞ ప్రసాదాన్ని ఆవిడని ఆరగించమని చెప్తే ఆవిడ పేరు కృతద్యుతి అనేటటువంటి ఆవిడ భార్య. అయితే ఆవిడ ఆ ప్రసాదాన్ని స్వీకరించగా గర్భవతి అవుతుంది. ఎంతో సంతోషిస్తారు, రాజ్యం అంతా కూడా ఎంతో సంబరపడిపోతుంది. వాళ్ళకి కొంతకాలానికి చక్కటి పుత్రుడు కలుగుతాడు. అంతా చాలా విపరీతంగా లేక పుట్టిన పుత్రుడి మీద ఇంకా తీవ్రమైనటువంటి మమకారం ఉండిందనమాట రాజుగారికి, ఆ భార్యకి, పెద్ద భార్యకి కూడా. అంటే చాలా పుత్ర వ్యామోహంతో వాళ్ళు విపరీతంగా పరవశించిపోతున్నారు. అయితే ఈ రాజుగారికి ఇతర భార్యలు ఉన్నారన్నమాట. వాళ్ళెవరికీ సంతానం కలగలేదు కదా, సవతులు. ఈ రాజుగారు ఆ పుత్రుడితోనే కాలం గడుపుతున్నాడు, పెద్ద భార్య అంతఃపురంలోనే ఉంటున్నాడు అని చెప్పి వీరికి చాలా చాలా విపరీతమైనటువంటి ఈర్ష్య కలిగిందనమాట. ఈర్ష్య కలిగి వీరేం చేశారంటే దానివల్ల బాగా ద్వేషము, క్రూర బుద్ధి వచ్చేసి ఇంకా ఆలోచనలు వాళ్ళందరూ కలిపి ఆ పిల్లాడికి ఇంకా ఏడాది సంవత్సరం ఉందో లేదో ఆ పిల్లవాడికి విషాన్నం తినిపించారు. ఆ పిల్లవాడు మరణించాడు రాత్రికి రాత్రి. పాపం ఆ విషయం ఈ ఇద్దరికీ తెలియలేదు, ఈ రాజుగారికి, ఈ మహారాణికి. తీరా మొన్నాడు లేచి చూసేటప్పటికి ఎప్పటికీ ఆ పిల్లాడు నిద్ర లేవట్లేదు. అప్పుడు చూసేటప్పటికి ఆ పిల్లాడు చచ్చిపోయి ఉన్నాడు. ఇంకా ఎంతో శోకంలో పడిపోయారు ఇద్దరూ కూడా. లేక కలిగిన పిల్లాడు మరణించాడు అంటే ఊహించుకోండి వాళ్ళ బాధ ఎలా ఉండుంటుంది అనేది. ఇంకా వాళ్ళు ఆ శోకాలు పట్టలేక ఆ రాజుగారు మూర్ఛపడిపోయారు. రాజ్యం అంతా కూడా తల్లడిల్లిపోయింది. ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. చిత్రకేతు మహారాజు గారు పుత్రశోకంలో ఉండిపోయాడు అని చెప్పి ఇంకా మొత్తం రాజ్యం అంతా అల్లకల్లోలం అయిపోయిందన్నమాట. ఆయన పుత్రశోకంలో మునిగిపోయాడు. అయితే ఈ విషయం అంగీరస మహర్షికి తెలిసి ఆయన మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చాడనమాట. ముందుగా ఆయన వరం అడిగినప్పుడు, పుత్రుడు కావాలి అని అడిగినప్పుడే ఆ రాజుగారికి ఎలాంటి వరం ఇచ్చాడంటే ఆయన, నీకు ఆనందాన్ని దుఃఖాన్ని కూడా కలిగించేటటువంటి ఒక పుత్రుడు జన్మిస్తాడు అని వరం ఇచ్చాడు అనమాట అండి. అలాగే అంతటి ఆనందాన్ని ప్రసాదించాడు ఆ పిల్లవాడు, దుఃఖాన్ని కూడా కలిగించాడు కదా. ఆ పిల్లవాడు మరణంతో వీళ్ళకి తీవ్రమైనటువంటి దుఃఖం కలిగింది. అయితే అంగీరస మహర్షి మళ్ళీ వచ్చి ఆయనతో పాటు నారద మహర్షి కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరూ వచ్చి దేవర్షులు అన్నమాట అండి వీళ్ళు. వాళ్ళు ఈ రాజుగారిని పాపము ఊరడించేటటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే, ఈ బాలుడి కోసం నువ్వు శోకిస్తున్నావు, అతడు ఈ పూర్వము ఈ జన్మకి ముందర నీకేమవుతాడు, అలాగే రాబోయే జన్మలలో ఆ బాలుడికి నీకు సంబంధం ఏమిటి, అసలు నువ్వు ఎన్నో తండ్రివి ఆ పిల్లాడికి అని చెప్పి ప్రశ్నిస్తాడనమాట. ఎంత బాగా ఆ తత్వం చెప్తారంటే, యథా ప్రయాంతి సంయాంతి స్రోతో వేగేన వాలుకాః సంయుజ్యంతే వియుజ్యంతే తథా కాలేన దేహినః. అంటే ఏమని చెప్తారంటే, నీటి ప్రవాహ వేగానికి, ఈ కథ నేను ఇంతకు ముందర చెప్పాను, ఈ ఉదాహరణ. నీటి ప్రవాహ వేగానికి ఇసుక కణాలు ఒకదానితో ఒకటి కలుస్తాయట, మళ్ళీ అవి విడిపోతూ ఉంటాయి. అలాగే కాల ప్రవాహంలో ప్రాణులు ఒకరితో ఒకళ్ళు కలిసి మళ్ళీ విడిపోతూ ఉంటారు. అలాగే ధాన్యపు గింజల నుండి మళ్ళీ ఇంకొన్ని ధాన్యపు గింజలు పుడుతూ ఉంటాయి, మళ్ళీ అవి నశిస్తూ ఉంటాయి. సేమ్ అదే విధంగా కొంతమంది జీవులు కొంతమందికి సంతానమై పుడుతూ ఉంటారు. ఆ పుట్టిన వారు అలాగే ఉంటారని నియమం లేదు, వాళ్ళు మళ్ళీ మరణిస్తూ ఉంటారు. కాబట్టి ఇది కాలంలో జరిగిపోతూ ఉంటుంది. ఆ పుట్టడానికి ముందు కానీ మరణించిన తర్వాత కానీ వాళ్ళకి మనకి ఎటువంటి సందేహము లేదు. కాబట్టి
నువ్వు శోకించద్దు అని చెప్పి ఆ రాజుగారికి ఎంతో తత్వాన్ని బోధించారండి. ఎంత చక్కగా ఉందో చూడండి. అసలు భాగవతంలో ఇంత తత్వం, మనం భగవద్గీత ఒక్కటే అనుకుంటున్నాం. మనం సరిగ్గా భాగవతాన్ని పఠించినట్లయితే భగవద్గీత దానికి వ్యాఖ్యాన రూపంగా ఉంటుంది చూడండి. భగవద్గీతకు భాగవతం వ్యాఖ్యాన రూపంగా కూడా ఉంటుంది. ఎంత ఆ తత్వాన్ని కథారూపంగా చెప్తున్నారో మనకి అది. అప్పుడు ఈ మాటలు వినేటప్పటికీ అతనిలో కొంచెం మార్పు వచ్చింది. ఆ రాజుగారు కొంచెం శోకం తగ్గిందనమాట. అయ్యా మీరెవరు, నాకు మీరు అనుగ్రహించండి, కాస్త ఏదన్నా జ్ఞానభిక్ష పెట్టండి, నాకు ఈ శోకం నుంచి బయటపడే మార్గాన్ని మీరు చూపండి అంటే అప్పుడు వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు. ఆ రాజు, ఆ అంగిరస మహర్షి చెప్తాడు రాజుతో, నీకు ఇంతకు పూర్వమే నేను ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి ఉండేవాడిని, కానీ నీకు అప్పుడు చాలా తీవ్రంగా పుత్రుడే కావాలి అని నువ్వు ఉన్నావు కోరికతో, అందుకు నీకు అప్పుడు పుత్రుడిని ప్రసాదించాను. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమని, తప్పక నీకు బోధిస్తాను అని చెప్పి చెప్తాడనమాట అండి ఆయన. మొత్తము ఇదిగో మనం ఇప్పుడు చెప్పుకునేటటువంటి ఆత్మతత్వాన్ని బోధిస్తాడనమాట. ఇదంతా కూడా మిథ్య అని చెప్పి, అనిత్యము, అశాశ్వతము అని మనస్సుకి ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండాలంట. ఈ భార్య, పుత్రులు, మిత్రులు, ధనము, ఇల్లు, ఆకిళ్ళు, ఐశ్వర్యాలు, ఇవన్నీ కూడా సామ్రాజ్యము, వైభవాలు, రాజు కదా ఆయన, ఆ మంత్రులు, మిత్రులు, వీళ్ళందరూ కూడా అనిత్యమే. స్వప్నంలో లాగా, మాయతో కల్పించబడినటువంటి వస్తువులలాగా ఇవన్నీ కూడా మిథ్యే. కాబట్టి నువ్వు ఇవి కేవలము శోకాన్ని, దుఃఖాన్ని, వ్యామోహాన్ని, భయాన్నే మీకు కలిగిస్తాయి, ఇందులో సుఖము లేదు అని మనస్సుకు ఎప్పుడూ ఇది పట్టిస్తూ ఉండాలి, అనుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే భగవంతుడి వైపు, మంచి కర్మల వైపుకి మనస్సుని మళ్ళిస్తూ ఉండాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడే ఇవి అశాశ్వతము అన్న విషయము బాగా అనిపిస్తుందండి. లేకపోతే ఇందులో బాగా సంతోషం ఉంటుంది, ఇదే మనకి శాశ్వతము అని అనిపిస్తూ ఉంటుంది. అంతా చెప్పి ఆయన ఏం చేస్తాడంటే, సరే నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా, నీ మరణించినటువంటి పుత్రుని నేను తిరిగి బ్రతికిస్తాను అని చెప్పి ఆయన ఆ మరణించిన రాజకుమారుడి యొక్క ఆ జీవుడంటే సూక్ష్మ శరీరం అండి. ఎవరు శరీరంలోంచి వెళ్ళిపోతున్నారు బయటికి, నేను చెప్పాను కదా ఇంతకు ముందర, అతని సూక్ష్మ శరీరాన్ని మళ్ళీ అక్కడికి తెప్పించి ఆ రాజకుమారుడి ఆ జీవుడితో, ఆ సూక్ష్మ శరీరంతో పలుకుతారన్నమాట ఋషులు. ఇదిగో నీ తల్లిదండ్రులు నీ కారణంగా ఎంతో దుఃఖిస్తున్నారయ్యా, నువ్వు మళ్ళీ ఈ శరీరాన్ని పొందు, ఈ శరీరంలోకి వెళ్ళి నువ్వు మళ్ళీ రాజ్యం అది చెయ్యి, నిన్ను నేను బ్రతికిస్తాను అని చెప్పి ఆ మహర్షి చెప్తారు. ఆయనకి అంత శక్తి ఉందన్నమాట. అప్పుడు ఆ పిల్లవాడి జీవుడు ఏమన్నాడో వింటే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఈ మాట గురించి నేను ఇంత కథ చెప్పాను. ఆ జీవుడు ఏమంటాడంటే, నేను పూర్వజన్మలలో ఎన్నో జన్మలు ఎత్తాను, పశుపక్ష్యాదులు ఎన్నో యోనులలో జన్మించాను, ఎంతో తల్లిదండ్రులు ఉన్నారు, వీరు నాకు ఏ జన్మలోని తల్లిదండ్రులు, అసలు వీళ్ళకి నాకు ఈ సంబంధం ఏమున్నది నాకును అని చెప్పి ఈయనేమంటాడంటే, ఈ జన్మలు ఎలా మారుతూ ఉంటాయంటేట, ధనం ఉన్నదనుకోండి, ఆ ధనము ఒకరి చేతిలోంచి ఇంకొకరి చేతిలోకి మారుతూ ఉంటుంది. మీకు ఒక 100 రూపాయల నోటు ఉందనుకోండి, అది ఎలా మారుతూ ఉంటుంది, మనం ఎవరికో ఒకళ్ళకి ఇస్తాం, వాళ్ళు ఇంకొకళ్ళకి ఇస్తారు, అలా అలా వెళుతూ ఉంటుంది, అది చేతులు మారుతూనే ఉంటుంది. చూసారా, ఆ పిల్లవాడు చెప్తున్న మాటలు ఇవి. అతను అంటాడు, అలాగే ఎలా అయితే ఒక బంగారము కానీ ఆభరణాలు కానీ ఒక చేతి నుంచి ఇంకొక చేతిలోకి నిరంతరం మారుతూనే ఉంటాయో, అదేవిధంగా జీవుడు కూడా కర్మానుసారంగా వివిధ యోనులలో వివిధ తల్లిదండ్రులకి పుడుతూ ఉంటాడు, ఇది ఇలా చక్రం సాగిపోతూనే ఉంటుంది అని చెప్పి, అతను నాకు సంబంధం అయిపోయింది, తీరిపోయింది కర్మ సంబంధం, కాబట్టి నేను మళ్ళీ ఈ శరీరంలోకి రాను. ఆ సంబంధం ఉన్నంత, కర్మ సంబంధం ఉన్నంత వరకే మమకారం ఉంటుందండి, కర్మ సంబంధం తీరిపోయిన వెంటనే అదంతా వెళ్ళిపోతుంది అని చెప్పి ఆ పిల్లవాడు వీళ్ళకి జ్ఞానం చెప్తాడు. ఇట్లాగా ఈ ఆత్మ గురించి, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి, అంతేగాని ఇలాగా మోహంలో పడి ఉండిపోకూడదు అని చెప్పి ఆ జీవుడు వెళ్ళిపోతాడు. ఆ జీవుడు ఉండడు, ఆత్మతత్వాన్ని తెలుసుకో అని చెప్పి ఆ తల్లిదండ్రులకి చెప్పేసి ఆ జీవుడు వెళ్ళిపోయాడు. అప్పటికి ఈ తల్లిదండ్రులకి, ఆ బంధువులకి, అందరికీ కూడా ఆ శోకం నుంచి వాళ్ళు బయటపడ్డారండి. ఎంత గొప్పగా ఉన్నది కథ. ఆ తర్వాత వాళ్ళు దహన సంస్కారాలు చేశారు. ఈ రాజుగారు మంత్రోపదేశం తీసుకుంటాడు ఆ మహర్షుల దగ్గర, నాకు మీరు ఏదన్నా మంత్రోపదేశాన్ని బోధించండి అని చెప్తే వాళ్ళు వాసుదేవ మంత్రాన్ని ఆయనకి చెప్పగా అది ఆయన తపస్సు చేసుకుంటూ, ఆ తర్వాత కథ మళ్ళీ నడుస్తుంది, మళ్ళీ కొంత ఉంటుంది. కానీ ఇది అనమాట అండి, ఎంత అద్భుతమైనటువంటి కథో చూడండి. ఇది ఎందుకు చెప్పానంటే,
మనము ఇలాగ శరీరాలు మారుతూ ఉండడము ఇదంతా కూడా తెలుసుకోవాలి, ఇది ఎంతటి అశాశ్వతము అని. ఎన్నో జన్మల నుంచి జరుగుతోంది. ఇప్పటికిప్పుడు మనం జన్మించాము అంటే ఇదే ఫస్ట్ అనుకోవద్దు. కొన్ని కోట్ల జన్మలు మనం ఎన్ని పశుపక్ష్యాదులుగా పుట్టామో, ఎన్ని యోనులలో జన్మించామో, ఎంతమంది మనకి తల్లిదండ్రులు ఉన్నారో, ఇదంతా మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలండి. ఈ జన్మ ఎత్తక పూర్వం నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇలాంటి ఆలోచనలు రావాలి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాను నేను? అప్పుడు దీనివల్ల భయము కాదు, మనకేమవుతుందంటే ఇంత తెలిసినా ఆత్మకి మాత్రం నాశం లేదని చెప్తున్నారు కదా. నేను ఆత్మను అని చెప్పి మనము సంతోషం వస్తుంది మనకప్పుడు. శరీరంతో సంబంధం ఉన్నప్పుడే దుఃఖం అండి. శరీరంతో సంబంధాన్ని మనం విడదీసుకుని నేను శరీరము కాదు అనుకున్న మరుక్షణము మనకు ఉండేది కేవలము సుఖమే. మనం అనుకుంటాము శరీరంతో సంబంధం వదిలిపెట్టేస్తే అమ్మో ఏమైపోతాను అనుకుంటాం. జస్ట్ ఆపోజిట్. ఒక్కసారి అనుకుని చూడండి, నేను శరీరము కాదు కదా అని గుర్తు తెచ్చుకుని చూడండి, ఎంత సుఖంగా ఉంటుందో. తాపత్రయాలు తగ్గిపోతాయి మనకి. అన్నీ చేస్తామండి పనులు. మనం ఎలా ఉంటుందంటే అన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవాలని అనిపించదు. చక్కగా మన పాత్ర మనం ప్లే చేస్తాం. ఇది ఒక నాటకం లాంటిది. అందులో మనది ఒక పాత్ర, మనకు ఒక రోల్ ఇవ్వబడింది. ఆ రోల్ మనం హాయిగా పోషించేస్తాం. అందులో మాత్రం సందేహం లేదు. కానీ చాలా తృప్తిగా ఉంటుంది మనకి. ఎందుకంటే ఏదైనా ఒకటి నశిస్తోందంటేనే భయం అండి. దానికి నాశనము లేదు అని తెలిసినప్పుడు, నాకు నాశనము లేదు అని తెలిసినప్పుడు భయం ఎక్కడెందుకు ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. అదనమాట అది. సో ఎంతైనా చెప్పుకోవచ్చు ఇలాంటి శ్లోకాలు, కానీ ఇప్పటికి ఇది చాలు. జస్ట్ ఆ వాసాంసి జీర్ణాన్ని, ఆ శరీరాలు మారడము, దాని వెనక ఉన్నటువంటి ఆ తత్వం చూడండి ఎంత చక్కగా కథారూపంలో భాగవతంలో వచ్చిందో. వీలైన వాళ్ళు తప్పకుండా భాగవతాన్ని పఠించేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక తర్వాత 23వ శ్లోకము. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. ఏనం అంటే ఈ ఆత్మను, శస్త్రాణి ఆయుధాలు, శస్త్రములు అస్త్రములు అని రెండు ఉంటాయండి. మనకి కథలలో వస్తూ ఉంటాయి కదా పురాణాలలో. శస్త్రములు అంటే ఫిజికల్గా ఆయుధాలు, కత్తి, డాలు అలాంటివి అన్నమాట. అలాగే బాణము ఇలాంటివి శస్త్రములు. గొడ్డలి అని ఇట్లాంటివేవో ఉంటాయి కదా. అస్త్రములు అంటే ఏంటంటే అవి ఫిజికల్గా ఉండవండి, మంత్రశక్తితో ఉంటాయి అవి. ఆ మంత్రశక్తిని మనం ఒక గడ్డిపోచ మీద ఆ మంత్రాన్ని మనం ఆవాహన చేసినా కానీ కూడా ఆ శక్తి, ఆ ఆయుధము, ఆ మంత్రశక్తి అందులో ప్రవేశించి అది చేయవలసిన పని చేయగలదన్నమాట. ఆగ్నేయాస్త్రము అని ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అస్త్రము ఆ అగ్నిదేవతకు సంబంధించినటువంటిది మంత్రం. అది ఒక గడ్డిపోచ మీద మనం అభిమంత్రించి ప్రయోగించామనుకోండి, అగ్ని అయి వెదజల్లుతుందన్నమాట. అట్లా అస్త్రములు వేరు, శస్త్రములు వేరు. ఇక్కడ శస్త్రముల గురించి చెప్తున్నారు, అంటే ఆయుధాలు, ఫిజికల్ ఆయుధాలు. అవి ఈ ఆత్మను ఆయుధాలు న ఛిందంతి, ముక్కలు చేయలేవు. ఏనం ఆత్మను పావకః అగ్ని న దహతి, కాల్చలేదు. మరియు అన్ని చోట్ల ఏనం ఏనం అని వస్తుంది, అంతా కూడా ఆత్మను. ఆపహ నీరు న క్లేదయంతి, తడుపలేదు. మారుతః గాలి న శోషయతి, ఎండింపజేయలేదు. తాత్పర్యము, ఈ ఆత్మను శస్త్రములు ఛేదించవు, అగ్ని దహించలేదు, నీరు తడుపలేదు, వాయువు ఎండింపజేయలేదు. ఎందుకు అంటేనండి, ఏదైనా నాశనము చెయ్యాలి అంటే దానికి అవయవాలు ఉండాలండి. నిరవయవత్వాత్ నా అవయవ విభాగం. ఆత్మయందు అవయవములు లేవు, విభాగాలు లేవు, అంటే పార్ట్స్ లేవన్నమాట. అభౌతికము అంటారు. కనుక దాన్ని శస్త్రాలు మొదలైనటువంటి, కత్తి మొదలైనటువంటివి కోయలేవండి. ఆత్మ వరకు ఎందుకండి? కత్తితో గాలిని మీరు ఏదన్నా చేయగలరా? అవయవాలు లేవు గాలికి కూడా. గాలిని మనం కత్తితో కోయగలమా? గాలి, ఆకాశము, నీరును కూడా ఆ మాటకు వస్తే. కాబట్టి మీకు అర్థమైంది కదా, స్థూలమైనటువంటివి దానికంటే సూక్ష్మమైనటువంటి వాటిని ఏమీ చెయ్యలేవండి. ఇది పృథివీ చాలా స్థూలమైనటువంటిది, ఫిజికల్గా ఉంటుంది పృథివీ. కాబట్టి కత్తి పృథివీ వికారం, పృథివీతో తయారు చేశారు. ఇనుము పృథివీలోంచి వచ్చినది, దానితో తయారవుతుంది కత్తి. అది పృథివీ కంటే సూక్ష్మమైనటువంటి జలము, అగ్ని, వేటిని కూడా ఈ పృథివీతో తయారైనటువంటివి నశింపజేయలేవు.
ఛేదించలేవన్నమాట. ఆత్మ వరకు ఎందుకు, మీరు పంచభూతాల్లోనే చూసుకోవచ్చు అనమాట. అది ఇలాగా ఇందు కారణంగా, ఇలా అవయవాలు లేని కారణంగా ఇవి ఏవి కూడా శస్త్రాలు దానిని ముక్కలు చేయలేవు. అంతేకాదు సేమ్ అదే మీకు అవయవాలు ఉంటేనే ఆత్మను అగ్ని దహించగలదు, లేదా నీరు దాన్ని తడపగలదు, వాయువు ఎండగొట్టడం, ఇవన్నీ కూడా ఒక అవయవాలు ఉంటేనే సాధ్యమవుతుంది. అది లేదు కాబట్టి ఆత్మయందు ఇవి ఏవీ కూడా ఏమీ నశింపచేయలేవు. ఇవన్నీ ఈ పంచభూతములు అన్నమాట అండి. పంచభూతములు ఆత్మయందు ఎటువంటి వికారమును అంటే చేంజ్ను తీసుకుని రాలేవన్నమాట. ఇంకొకటి మీకు ఇంకొక 2-3 కారణాలు, నేను ఒకటే చెప్పాను ఇక్కడ కారణము. ఇంకొక కారణం ఏమిటంటే మూల కారణం, కారణాన్ని కార్యము ఏది చెయ్యలేదండి. అంటే ఇప్పుడు పంచభూతాలకి ఆత్మ లేదా సత్ అనేటటువంటిది కారణము అని మనం 16వ శ్లోకంలో చెప్పుకున్నాం. కాబట్టి తయారైనటువంటివి ఆ తయారైన మూల కారణాన్ని అవి నశింపచేయలేవు. ఇది ఒక రూలింగ్ అనమాట, ఒక సిద్ధాంతం అన్నమాట. మీరు ఎందుకో ఆలోచన చెయ్యండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఏదన్నా ఒక తయారైన పదార్థం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆభరణం ఉందనుకోండి, ఆభరణం బంగారాన్ని ఏదీ చెయ్యలేదండి. బంగారం ఆభరణాన్ని అది నశింపజేయగలదు, ఆ రూపాన్ని కరిగించేస్తే ఆభరణం పోతుంది, కానీ బంగారం మాత్రం అలాగే ఉండిపోతుంది. ఆభరణము బంగారాన్ని ఏదీ చెయ్యలేదన్నమాట, నశింపజేయలేదు, ఎందుకంటే తానే నశించిపోతుంది. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ శ్లోకం ద్వారా దేహము నశిస్తుంది, ఎందుకంటే దేహానికి పార్ట్స్ ఉన్నాయండి. కాబట్టి ఈ దేహము అవయవాలు ఉన్నాయి దేహానికి, దేహము నశిస్తుంది. కానీ ఈ దేహములో ఇటువంటి నశించేటటువంటి దేహంలో ఉంటున్నా కానీ కూడా ఆత్మ మాత్రము దానికి నాశనము లేదు. అది అమృతము. మృతము అంటే మరణం అండి, అమృతము అంటే మరణించనిది అని. ఇది తెలుసుకున్నటువంటి వాడు దుఃఖించడు అని చెప్పి ఈ శ్లోకం చెప్పారు. మనము మొట్టమొదట ఒక శ్లోకం చెప్పాను, కఠోపనిషత్తులో వస్తుంది, అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం అని చెప్పి. అశరీరం శరీరేషు, ఈ శరీరములో అశరీరమైనది ఒకటి ఉన్నది. అదిగో అదే ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనం గుర్తుకు తెచ్చుకోవాలండి. తర్వాత 24వ శ్లోకము, అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యోశోష్య ఏవచ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. పై శ్లోకంలో మనం పంచభూతములు ఏవి కూడా ఆత్మయందు ఎటువంటి మార్పును లేదా నాశనాన్ని తీసుకొని రాలేవు అన్న విషయాన్ని పై శ్లోకంలో చెప్పారు. అదే భావము కొంచెం ఈ శ్లోకంలో కూడా మళ్ళీ ఒకసారి పునరుక్తి చేయబడింది. ఎందుకో కారణం చెప్దాం. అచ్ఛేద్య అయం అంటే ఈ ఆత్మ అచ్ఛేద్య ఛేదింపబడదు. అలాగే అయం అయం అనేది 3 సార్లు వచ్చింది ఈ శ్లోకంలో, 3-4 సార్లు ఈ ఆత్మ అని దాని అర్థము. ఈ ఆత్మ అదాహ్య దహించబడదు, మరియు ఏవచ మరియు అశోష్య ఎండింపబడదు, అలాగే అక్లేద్య తడపబడదు. మొత్తం మళ్ళీ అగైన్ ఇందాక చెప్పినవే మళ్ళీ ఇంకొకసారి చెప్పారు. అది కాకుండా ఇంకా ఏమంటున్నారంటే నిత్యము, సర్వగత అంతటా వ్యాపించి ఉన్నది, స్థాణు స్థిరంగా ఉండేది, అచల కదలిక లేనటువంటిది, సనాతన శాశ్వతమైనటువంటిది. ఈ ఆత్మ గురించినటువంటి ఈ లక్షణాలు మళ్ళీ ఇంకొకసారి చెప్పారు. తాత్పర్యము, ఈ ఆత్మ ఛేదింపబడదు, దహించబడదు, తడుపబడదు, ఆర్పబడదు. నిత్యము, అది నిత్యము, సర్వవ్యాపి, స్థిరమైనది, చలనము లేనిది, అనాది అయినది అంటే శాశ్వతమైనది అన్నమాట. మామూలుగా ఏంటంటేనండి పంచభూతాలలో ఒకదాని ఒకటి అంటే ఒక భూతము ఇంకొక భూతాన్ని, భూతము అంటే మీరు ఏదో అనుకోవద్దండి, మ్యాటర్ అని చెప్పాను కదా. పంచభూతాలంటే పృథివీ, అప్పు జలము, అగ్ని, వాయువు, ఆకాశము, 5 పంచభూతాలు అంటారు. ఇవి ఒకదానినొకటి నశింపజేసేటటువంటి స్వభావంతో ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నీరు అగ్నిని ఆర్పగలదు, లేదా అగ్ని నీటిని అది ఎండగొట్టగలదు. ఇట్లా ఒకదాని మీద ఒకటి ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి పంచభూతాలు. ఇవన్నీ కూడా కలిపి కూడా ఆత్మను మాత్రం ఏమీ నశింపచేయలేవు. ఎందుకంటే ఆత్మ వీటన్నిటికంటే అతి సూక్ష్మము, వీటికి కారణమై ఉన్నది. అది అందుకు
ఇది ఎందుకు పునరుక్తిగా ఉన్నది కదండి, ఎందుకు మళ్ళీ చెప్పారు, పై శ్లోకంలోనే చెప్పారు కదా అంటే ఎందుకంటే ఇది పునరుక్తి కాదండి. ఇట్లా ఈ లక్షణాలు అచ్ఛేద్యము, అదాహ్యము, అక్లేద్యము, అశోష్యము అనేటటువంటి లక్షణాలు కొన్ని ఇంకా వేరే పదార్థాలలో కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశాన్ని ఏమీ చెయ్యలేవు, ఎందుకంటే అన్నిటికంటే అతి సూక్ష్మమైనటువంటి మొట్టమొదటి పంచభూతము కాబట్టి ఆ క్రిందవి ఏవి పైదాన్ని ఏమీ చెయ్యలేవు. అది ఆకాశమే కాదు, మన మనస్సు సూక్ష్మ శరీరము అంటారు. ఈ సూక్ష్మ శరీరము కూడా నాశనము లేదండి. శరీరము దహించి ఒకవేళ కాలిపోయినా కానీ కూడా సూక్ష్మ శరీరానికి ఏమీ అవ్వదు, మరణము లేదు. అది చివర మోక్షము యందు మాత్రమే సూక్ష్మ శరీరం పూర్తిగా నశిస్తుంది. అంతవరకు సూక్ష్మ శరీరం ఉంటుందండి. ఆ జీవికి ఎన్ని కోట్ల జన్మలైనా ఒకటే సూక్ష్మ శరీరం, అది మారదు. కేవలము మోక్షంలో మాత్రమే అది నశిస్తుంది. నాశనం ఉన్నది కానీ అంత తేలికగా అయితే నశించదు అది. కాబట్టి ఈ లక్షణాలు వీటికి కూడా ఉన్నాయి. ఆత్మ ఇంకా వీటికంటే కూడా విలక్షణము అని చెప్పడానికి మళ్ళీ ఇంకొకసారి దాన్ని పునరుక్తి చేసి ఏ ఏ విధంగా ఆత్మ విలక్షణము అనేది కింద పాదంలో చెప్పారు. నిత్య, అది నిత్యము, సర్వగతము, సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఇప్పుడు ఈ నిత్యము అనేటటువంటిది ఆకాశానికి వర్తించదు, ఎందుకంటే సృష్టితో ప్రారంభం అయినప్పుడు ఆకాశమే మొట్టమొదట పుట్టింది. ఒకప్పుడు పుట్టింది అంటే అంతకు ముందర లేదని కదా, కాబట్టి అది నిత్యం అవ్వదు. అలాగే సర్వగతం, సర్వత్రా వ్యాపించి ఉన్నది. సూక్ష్మ శరీరం సర్వగతము కాదండి. ఇట్లా అన్నమాట. స్థాణువు అంటే స్థిరంగా ఉన్నది, తన పాటికి తాను కదలదు. ఎందుకు? అచలము అంటే కూడా కదలిక లేనటువంటిది అనమాట. ఎందుకు ఈ రెండు చెప్పారు అంటేనండి, అంతటా ఉన్నది ఎక్కడికని కదులుతుందండి. ఇప్పుడు సర్వత్రా వ్యాపించి ఉన్నది అని మనం ఏన సర్వమిదం తతం ఆ శ్లోకంలో కూడా చెప్పుకున్నాం, 17వ శ్లోకంలో కూడా. అంతటా వ్యాపించిపోయి ఉన్నటువంటిది ఎక్కడికి కదులుతుంది, ఎలా కదులుతుంది మీరు ఆలోచన చెయ్యండి. హౌ కెన్ ఇట్ మూవ్, వేర్ విల్ ఇట్ మూవ్? కాబట్టి స్థాణువు అచలం, చలనము లేనటువంటిది, స్థిరంగా ఉన్నది అని. అందుకే ఎప్పుడు పరమాత్మ విషయంలో కూడా ఈ స్థాణువు అనేటటువంటిది శివ అష్టోత్తర శతనామాల్లో వస్తుంది, స్థాణువు అని చెప్పి. అంటే అచలం అని కూడా వస్తాయండి. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే సర్వవ్యాపకంగా ఉన్నటువంటి తత్వము అది ఎక్కడికి కదలడానికి వేరొక అన్యమైనటువంటి చోటు లేదు. కాబట్టి అవి స్థాణువు అనేటటువంటి పదాలు వాడతారు. మారకుండా ఉండిపోతుంది అని. సనాతనం అన్న మాటకి ఏం చెప్పారంటే నా కారణాత్ కుతశ్యన్ నిష్పన్న, అంటే అది జన్మించడానికి వేరొక కారణము లేనిదేదో అది సనాతనము. మనం సనాతనం అంటే చాలా ప్రాచీనమైనటువంటిది అని అంటాం. వేదాంతంలో ప్రతి మాటకి ఎగ్జాక్ట్ డెఫినేషన్ మనకి ఇస్తూ ఉంటారండి. భాష్యంలో చెప్పారు, అది జన్మించడానికి వేరొక కారణం లేనిదేదో అది సనాతనము అని చెప్పి. ఈ లక్షణాలు కేవలము ఆత్మకే ఉన్నాయి కాబట్టి ఆత్మకే ఉన్నాయి అని గుర్తించాలి, మిగతా వాటికంటే ఆత్మ విలక్షణము అని. ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే అయం 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 అని చెప్పి ఈ శ్లోకంలో 3-4 సార్లు వచ్చింది. ఇది ఉపనిషత్తులలో వచ్చేటటువంటి పదం అండి. ఆత్మని అయం అంటే నేను నిన్న చెప్పాను మీకు, చూపుడు వేలును మీ కేసి మీరు తిప్పుకుంటే అది ఎలా ఉంటుంది. అయం అంటే అది అండి, ఇది అంటే దిస్, నేను అనేటటువంటి మన యొక్క చూపుడు వేలు మనకేసే తిప్పుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, నన్ను నేను సంబోధించుకుంటున్నాను చూసారా, అలాంటి సంబోధనని అయం అని అంటారు సంస్కృతంలో. అంటే ఈ అని చెప్పి, ఆ ఈ అంటే నాకు అన్యంగా ఉన్నది కాదు, నేనే అన్ని నాకు నేను చూపించుకున్నప్పుడు అయం అన్న పదం వాడతామన్నమాట. అది ఇది ఆత్మకి సంబోధన. ఇది అయమాత్మ బ్రహ్మ అని చెప్పి మాండూక్య ఉపనిషత్తులో ఒక మహావాక్యం ఉన్నది. ఈ మహావాక్యాల గురించి ఎప్పుడైనా ఒకసారి చెప్తాను, చాలా బాగుంటుంది తెలుసుకుంటే. అందులో వచ్చేటటువంటిది అంటే ఈ ఆత్మే బ్రహ్మము, అయమాత్మ బ్రహ్మ అని. అక్కడ కూడా అయం అన్న పదం ఉపయోగించబడింది అనమాట. ఇక్కడ అదే మనకి అంటే ఉపనిషత్ సారం కదా, ఉపనిషత్ పదాలు కొన్ని యథాతథంగా పడుతూ ఉంటాయి భగవద్గీతలో కూడా. మనము అంటూ ఉంటాం సాధారణ వాడుక భాషలో, ప్రతి జీవిలోనూ ప్రతి ప్రాణిలోనూ దేవుడున్నాడు అని అంటూ ఉంటాం చూసారా. ఆ దేవుడు ఆ దైవత్వం ఏదో కాదండి, ఇదే ఈ ఆత్మే ఆ దైవత్వము అని చెప్పి మనము మామూలుగా వాడుకలో మాట్లాడేటటువంటిది తత్వప్రధానంగా చెప్తే ఆత్మ అని అనాలి. చిత్, ఎరుక అంటాం దాన్ని. మనందరికీ కూడా
తెలుస్తూ ఉంటుంది. నేనున్నాను అన్న విషయం నాకు తెలుస్తూ ఉంటుంది, చూసారా? ఐ నో ఐ యామ్. అది ఆత్మ అంటే. మీకు ఈ క్లాస్ చివరిలో ఒక చిన్న మెడిటేషన్ చెప్తాను, ఎలా మనం ఆత్మని తెలుసుకోగలము అనేటటువంటిది. అభ్యాసం చేస్తే వస్తుంది. బాగా పుణ్యాత్ములు ఇప్పటికే సాధన చేస్తున్నటువంటి వాళ్ళకి చెప్పిన వెంటనే అది రావచ్చు. అది ఇక 25వ శ్లోకము. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. అయం, ఈ ఆత్మ అవ్యక్త, ఇంద్రియాల చేత తెలియబడేది కాదు. అయం అని మళ్ళీ ఈ శ్లోకంలో కూడా పునరుక్తి అయ్యింది. ఈ ఆత్మ అచింత్య, మనస్సు చేత చింతించబడేది కాదు, అంటే ఊహించబడేది కాదు. ఈ ఆత్మ అవికార్య, మార్పులు చేయడానికి శక్యము కాదు, మారనిది అని చెప్పబడుతున్నది. ఉచ్యతే అంటే చెప్పబడుతున్నది. తస్మాత్, అందువలన, ఏనం, ఈ ఆత్మను ఏవం విదిత్వా, ఈ విధంగా తెలుసుకుని, విదిత్వా అంటే తెలుసుకుని, అనుశోచితం నా అర్హసి, నువ్వు దుఃఖించవద్దు అని, లేదంటే దుఃఖించుటకు తగదు అని. తాత్పర్యం చెబుతాను. ఈ ఆత్మ అవ్యక్తము, అచింత్యము అంటే చింతించడానికి వీలు లేనిది, అందువలన ఆ మార్పులు లేనటువంటిది. అందువలన ఆత్మను తెలుసుకుని, ఈ విధంగా తెలుసుకుని నువ్వు దుఃఖించవద్దు. అవ్యక్తము అంటేనండి ఇంద్రియాలకు గోచరము కానటువంటిది, అన్మానిఫెస్ట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ప్రత్యక్ష ప్రమాణానికి అందదు. ప్రత్యక్ష ప్రమాణం అంటే మన ఇంద్రియాలు, 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా, చెప్పాను కదా. ఆ ఇంద్రియాలలో ఏ ఇంద్రియము చేత కూడా తెలియబడదు ఆత్మ. మీరు 5 ఇంద్రియాలంటే మీకు ఆకాశం అనుకున్నారనుకోండి, నిజానికి కేవలము శబ్దముకి తప్ప ఇంకా దేనికి కూడా తెలియబడదు. శబ్దానికి తెలియబడడం అంటే ఏమిటండి అంటే, చూడండి, మనం ఒక శబ్దం చేయాలనుకోండి, ఆకాశంలో ఇప్పుడు 2 చేతులు దూరంగా పెట్టాం, మధ్యలో ఖాళీ ఉన్నది, వాటిని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఒక శబ్దం వస్తుంది, ఇట్లా చెయ్యి ఇట్లా చప్పట్టు కొట్టినట్లుగా. ఆకాశము శబ్దము ద్వారా తెలియబడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే, అక్కడ ఆకాశం ఉండబట్టి 2 దూరంగా ఉన్నటువంటివి దగ్గర అయినప్పుడు 2 పదార్థాలు, అది శబ్దాన్ని పుట్టించడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఆకాశము శబ్దము ద్వారా తెలియబడుతుంది అంటారు. మీరు ఊహించుకోండి, ఎక్కడా ఖాళీ లేదు, దగ్గరగా మొత్తం అంతా ఉన్నది. శబ్దం పుడుతుందా? శబ్దం పుట్టదండి. శబ్దం పుట్టాలి అంటే కొంచెము వ్యవధానం ఉండాలి రెండిటి మధ్యలో, అప్పుడు అవి దగ్గరికి వచ్చినప్పుడు శబ్దం పుడుతుంది. ఆ వ్యవధానం, ఆ ఖాళీ స్పేస్ ఏదైతే ఉందో అదే స్పేస్ అంటే, అదే ఆకాశం. కాబట్టి ఇవి ఇంద్రియాల చేత తెలియబడదు అంటే ఆకాశము కంటే కూడా సూక్ష్మమైనటువంటిది ఆత్మ, కాబట్టి అది ఇంద్రియాల చేత తెలియబడదు అని. దీనికి తర్వాత మళ్ళీ మీకు ఇంకొక ఉదాహరణ చెప్తానండి, అర్థమవుతుంది ఎందుకు ఇంద్రియాల చేత తెలియబడదు అనేటటువంటిది. తర్వాత వ్యక్తము అంటే ప్రకటమవ్వడం అండి. ప్రకటమవ్వడం అంటే నామరూపాలతో మనకి కనిపించడం, ఇంద్రియాలకి కనిపించడం. ప్రకటం అంటే అర్థమైంది కదా, అది. అవ్యక్తము అంటే అట్లా ప్రకటము కాకుండా ఉన్నది అని. అచింత్యము అంటే మనస్సుతో ఆలోచించలేము. ఎందుకు ఆలోచించలేము అంటే, అసలు ఏదైనా మనసు ఆలోచించాలి అంటే ఎప్పుడో అప్పుడు ఇంద్రియాలకి గోచరమై ఉండాలండి. అది ఇంద్రియాల చేత తెలిసిన దానికే మనము దానినే మనం ఆలోచించగలం. మనకు అసలు ఏమీ తెలియదు అనుకోండి ఒక దాని గురించి, మనం ఏం ఆలోచించలేం. ఇప్పుడు ఒక అర్థము లేనటువంటి నేను ఒక మాట ఏదో చెప్పాను అనుకోండి, కచట అన్నాను అనుకోండి, మీకు ఏమీ తెలియదు దాని గురించి, ఏం ఆలోచించగలరు? ఏదైనా తెలిస్తే ఒక దాన్ని గురించి ఎప్పుడైనా ఇంద్రియ గోచరం అయి ఉంటే, ఏదో ఒక ఇంద్రియానికి అది తెలిసి ఉంటే అప్పుడే మనసు దాని గురించి ఆలోచించగలదు. లేకపోతే మనస్సు అసలే తెలియనటువంటి విషయాన్ని గురించి ఏమాత్రమూ ఆలోచించలేదు. కాబట్టి అచింత్యము అని అన్నారు. అవికార్యము అంటే ఎటువంటి మార్పులు లేనటువంటిది. అది ఇప్పటికే చాలాసార్లు మనకి వచ్చింది. మరి అలాంటప్పుడు ఎలా తెలుసుకుంటామండి ఆత్మను? ఎటువంటి రకంగానూ తెలుసుకునేలా లేదు. ఏమిటండి ఇది, ఏం అర్థం కావట్లేదే అంటే, ఇక్కడ ఒక చిన్న గమ్మత్తండి.
చూడండి, దేన్నైనా తెలుసుకోవాలి అంటే మనకి నాకంటే అది అన్యంగా ఉన్నప్పుడు కొంచెం అందరూ సావధానంగా వినండి. చిన్న విషయం ఇది, అర్థమైతే చాలా హాయిగా ఉంటుంది, అర్థం కాకపోతే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. కాబట్టి కొంచెం అక్కడ శ్రద్ధ పెట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. దేన్నైనా తెలుసుకోవాలి అంటే అది నాకంటే అన్యంగా ఉంటేనే సాధ్యం అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, బుక్ ఉంది నా ఎదురుగుండా, ఇది పుస్తకము అని తెలుసుకోవాలంటే నేను వేరేగా ఉన్నాను దానికంటే, నాకు ఈ కంటికి కనబడుతూ ఈ పుస్తకం ఉన్నది, నేను దాన్ని తెలుసుకుంటున్నాను, అది సాధ్యం అవుతుంది. అలా నాకంటే అన్యంగా ఉన్నదాన్ని నేను తెలుసుకోగలను. నేనే అయితే నన్ను నేను ఎలా తెలుసుకుంటాను? నన్ను నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. ఎలా తెలుసుకుంటాను కాదు, నన్ను నేను తెలుస్తూనే ఉన్నాను, నన్ను నేను తెలుసుకోవాల్సిన అవసరము లేదన్నమాట. కాబట్టి అవ్యక్తము, అచింత్యము, అవికార్యము అయినా కానీ కూడా ఆత్మను తెలుసుకోగలం. అది విదిత్వా, తెలుసుకో అని అంటున్నారు. ఈ విధంగా ఆత్మను తెలుసుకుని నువ్వు దుఃఖించద్దు అని అన్నారు. చూడండి, ఆయన కూడా తెలుసుకో అనే వాడుతున్నారు. తెలుసుకోవడం అంటే మళ్ళీ ఇంతకు ముందరే చెప్పాను, అనుభవంగా మీకు అది తెలియాలి. కేవలము మాటకి తెలిసి అది ఏమిటో అర్థం కాకపోవడం కాదండి. అట్లా ఇది చూడండి, ఆత్మని తెలుసుకోవాలి అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. మన అనుభవంలో ఉన్నదండి, ఇప్పుడు ప్రత్యక్షంగా మనందరికీ ఆత్మ తెలుస్తోంది, కానీ మనమే అంటే అది మనం గుర్తించలేని స్థితిలో ఉన్నాము. ఎలాగో చెప్తాను. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ఒక అనుభవం కలగాలనుకోండి, అనుభవం అంటే ఎక్స్పీరియన్స్. పుస్తకం ఉంది అనేది ఒక అనుభవం అండి. అనుభవం అంటే ఏదో అనుకోకండి, అనుభవము అంటే ఎక్స్పీరియన్స్. నాకు ఎదురుగుండా ఒక పుస్తకం ఉన్నది అనేది ఒక అనుభవం. అట్లా అన్నమాట. మనకి ఏ అనుభవంలోనైనా రెండు ఉంటాయండి. ఒకటి చిత్, చైతన్యము, ఆ తెలియడం అనేటటువంటి లక్షణము. సావధానంగా అటెన్షన్గా వినండి అందరూ. ఒకటి తెలియడం అనేటటువంటి లక్షణము, ఇంకొకటి విషయము. ఒక దేన్నైతే తెలుసుకుంటున్నామో అది ఆబ్జెక్ట్ అంటారు, విషయము అంటాము దాన్ని. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ పుస్తకం ఉన్నది అని తెలుసుకుంటున్నాను, పుస్తకాన్ని తెలుసుకుంటున్నాను. నేను అనేటటువంటిది ఆ చిత్, ఆ తెలుసుకునేటటువంటిది. పుస్తకము అనేటటువంటిది విషయం అండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, లేకపోతే నేను వింటున్నాను అని అనుకున్నారనుకోండి మీరు, నేను అనేటటువంటిది ఆ తెలుసుకునేది, వినడం అనేటటువంటిది విషయం అండి. ఇట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఇవి విషయాలు మారిపోతూ ఉంటాయి. ఈ నేను తెలుసుకుంటున్నాను అనేటటువంటిది మారదండి. ఇది మీరు గమనించాలి. మీకు ఇది అనుభవంలో ఇప్పటికిప్పుడు ఉన్నది. ఇప్పుడు నేను మీరు వింటున్నారన్న ఎగ్జాంపులే చెప్పాను, చూసారా? అట్లా మనందరికీ కూడా ఎప్పుడూ అనుభవంలోనే ఉంటూ ఉన్నది. మనం ఏం చేస్తున్నామంటే విషయాల మీదే మనకి దృష్టి. ఇప్పుడు నేను పుస్తకం చూస్తున్నాను అనుకోండి, ఏముందా పుస్తకంలో అని చెప్పి పుస్తకం మీద మన దృష్టి. కానీ ఎవరు తెలుసుకుంటున్నారు నాలో ఇక్కడ పుస్తకం ఉన్నది అని మనం రివర్స్గా వెనక్కి తిరిగి చూడమండి. ముందరకే మన చూపు ఉంటుంది ఎప్పుడు. మీరు గమనించారా? ఎప్పుడు ఏది చేస్తున్నా అంతే. మనం ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి, సినిమాలో ఏముంది అనే చూస్తున్నాం తప్ప ఎవరబ్బా నాలో ఈ కళ్ళ ద్వారా తెలుసుకుంటున్నారు అది చూస్తూ ఆ సినిమాని తెలుసుకుంటున్నది ఎవరు నాలో అని మనం ఆలోచన చెయ్యట్లేదు. ఏదైనా అంతే. శబ్దాన్ని వింటున్నాం అనుకోండి, శబ్దం బయటికి వెళ్ళిపోతుంది, మన దృష్టి బయట విషయం మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. తెలుసుకునేటటువంటి నేను మీదకి మన దృష్టి రావట్లేదు. ఇదే మొత్తం వేదాంతం చెప్తున్నది ఏంటంటే, నువ్వు బయట విషయాల మీదకి ఆలోచన పెట్టుకోవద్దు. ఎవరు తెలుసుకుంటున్నారో, హూ ఈజ్ ద నోవర్, హూ ఈజ్ ద అబ్జర్వర్, ఆ నోవర్ ప్రమాత అన్నాను చూసారా నిన్నటి క్లాస్లో, ఆ నోవర్ గురించి నువ్వు తెలుసుకో, అదే నువ్వు అని చెప్తుంది వేదాంతం. మనకేంటి, మనం ఏదైనా ఒకటి తెలుసుకోవాలనుకో అన్ని బాహ్య విషయం గురించే తెలుసుకుంటాం. తెలుసుకునేవాడు ఎవడబ్బా అన్న విషయం మనం ఒకసారి సింహావలోకనం వెనక్కి తిరిగి చూడట్లేదండి. వెనక్కి తిరిగి అంటే మైండ్లో, మనస్సులో ఆలోచన చేయాలి. ఎవరు ఈ సినిమాను చూస్తున్నది అని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలన్నమాట. ఇట్లా అండి. ఇది కనుక మీకు ఈ టెక్నిక్ అలవాటైతే మీకు ఆత్మతత్వం చాలా సులభంగా అర్థమవుతుంది. ఈక్వేషన్లా రాసుకోండి. అనుభవం ఈజ్ ఈక్వల్ టు చిత్, కాన్షియస్నెస్. చిత్ అంటేనే కాన్షియస్నెస్ ప్లస్ విషయం. చైతన్యం ప్లస్ విషయం ఈజ్ ఈక్వల్ టు అనుభవం అండి. మనకి జీవితం అంతా కూడా ఎన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి, వాటన్నిటిలోనూ విషయాలు మారిపోతున్నాయి, చిత్తు మాత్రం మారట్లే. అన్నిటిలోనూ చిత్తు ఒకటే.
అదే నేను అనేటటువంటి అనుభూతి, ఫీలింగ్ అన్నమాట అండి. అది మనకి ఒక ఫీలింగ్ ఉన్నది నేను అన్నది, దాని మీద దృష్టి పెట్టాలి మీరు. అదే ఆత్మ అంటే. ఇది మనస్సు ఆలోచించలేదు, ఇంద్రియాలకి గోచరము కాదు అంటే మీరు ఆలోచన చేయండి. దానితోనే మనం అన్నీ తెలుసుకుంటున్నాం. మనసు ఆలోచన చెయ్యడం కూడా ఆ ఆలోచన ఒక విషయం అన్నమాట, నేను ఆలోచిస్తున్నాను అని. కాబట్టి అవన్నీ కూడా ఆత్మను తెలుసుకోలేవు. ఆత్మ వాటికంటే ముందర ఉన్నది. ముందర ఆత్మ ఉండి తర్వాత ఇవన్నీ వస్తున్నాయి. ఇంద్రియాలు, మనస్సు పనిచేస్తున్నాయి అన్నమాట. నేను ఇంతకు ముందర చెప్పిన ఉదాహరణలన్నీ, కరెంటు ఉదాహరణ, ఇవన్నీ గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఆత్మ స్థితి ఎక్కడున్నది, ఆత్మ పొజిషన్ ఎక్కడున్నది, ఇవన్నీ ఎక్కడున్నాయని. ఆత్మ కంటే తర్వాత ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆత్మను అవి తెలుసుకోలేవు. మరి ఎలా తెలుసుకోవాలంటే నాకే తెలుస్తోంది, నేను అని అనుకుంటున్నాను కదా, గుర్తించాలి అంతే. దాన్ని తెలుసుకోవడం అంటే వేరే ఏదో ఎలా ఉంటుంది అలా తెలుసుకోవడం కాదండి. గుర్తించాలి, ఓహో ఇదే నేనా అని చెప్పి తెలుస్తుంది. అది అనుభవంలో మనకి వస్తుందన్నమాట. మనము ఆ విషయాన్ని కాకుండా చైతన్యాన్ని పట్టుకుంటే అదే ఆత్మ అవుతుంది. అనుభవ మాత్రం హి పరం బ్రహ్మ అని మనకి ఉపనిషత్ వాక్యం. అనుభవ మాత్రం హి పరం బ్రహ్మ. ఇప్పుడు చూడండి, అనుభవ మాత్రం అని ఎందుకన్నారంటే అనుభవం ఈజ్ ఈక్వల్ టు కాన్షియస్నెస్, చిత్ ప్లస్ విషయం అన్నాను కదా. విషయాన్ని తీసేసేయండి, విషయం లేదనుకోండి, మైనస్ చేసేయండి. ఇప్పుడు ఏం మిగిలింది? అనుభవం ఈజ్ ఈక్వల్ టు చైతన్యం. విషయాల గురించినటువంటి ఆలోచనలు రాని ఆగిపోయినప్పుడు ఏది మిగిలి ఉంటుందో అదే ఆత్మ, అదే చైతన్యం. ఇక్కడ ఒక్క క్షణం మీరు ఓపిక పట్టి కళ్ళు మూసుకోండి. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఒక్కసారి చిన్న మెడిటేషన్ చెప్తాను. దీన్ని ఎట్లా అభ్యాసం చేయాలో చెప్తాను, దీన్ని ఎలా అందుకోవాలో చెప్తాను. అందరూ ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఇంతవరకు మనకేవో అన్నీ కనబడుతున్నాయి మన ఎదురుగుండా. కళ్ళు మూసుకునేటప్పటికీ మనకేముంది, ఆ రూపాలు ఏమీ కనిపించట్లేదు, అంత చీకటి అనిపిస్తోంది. కానీ నేను ఉన్నానా అని మీరు ప్రశ్నించుకోండి. నాకు రూపాలేమీ కనిపించట్లేదు, కానీ నేను ఉన్నానా? ఎస్, మీకు ఆన్సర్ వెంటనే నేను ఉన్నాను అని లోపల తెలుస్తోంది. కళ్ళు మూసుకుని మీరు అభ్యాసం చేయండి. అలాగే శబ్దాలు, ఒక్కసారి చెవులు మూసుకున్నట్లుగా మిమ్మల్ని మీరు భావన చేసుకోండి. ఇప్పుడు మూసేసుకోవద్దు, క్లాస్ తెలియదు కాబట్టి చెవులు మూసుకున్నట్లుగా భావన చేయండి. ఏ శబ్దాలు వినిపించట్లేదు అనుకోండి, మళ్ళీ ప్రశ్నించుకోండి, నేను ఉన్నానా అని ప్రశ్నించుకోండి. ఎస్, నేనున్నాను. నాకు శబ్దాలు వినబడకపోయినా నేనున్నాను. అన్ని ఇంద్రియాలకి అంతేనండి. మీరు ఒక్కసారి ఇంద్రియాలు ఏమీ కూడా పని చెయ్యట్లేదు అని ఇమాజిన్, ఆ సిచ్యువేషన్ని ఇమాజిన్ చేసుకోండి. అలాగే మొత్తం ప్రపంచాన్ని మర్చిపోండి, మొత్తం అంతా మర్చిపోండి. అలా కొంచెం సేపు కళ్ళు మూసుకుంటే మీకు చుట్టూరా ఏదీ లేదు, ఇంకా ఏ విషయాన్ని గురించి మీరు ఆలోచన చేయొద్దు. మనసులో ఒక్కసారి బ్లాంక్ చేసేసుకోండి. సైలెన్స్ ఉండాలి. నేను కూడా ఆపేస్తున్నాను, చెప్పట్లేదు. ఒక్క 1 సెకండ్ మీరు అబ్సల్యూట్ సైలెన్స్, కళ్ళు మూసుకుని ఉన్నారు, మీకు శబ్దాలు వినిపించట్లేదు, మీ చుట్టూరా ఏదీ లేనట్లుగా మీరు భావన చేయండి. శరీరము కూడా లేదు అని అనుకోండి. ఆ స్థితిలో మీకు ఏమైనా ఉంది మీ ఎక్స్పీరియన్స్, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఆలోచనలు లేవు, ఇంద్రియాలు ఏమీ తెలియట్లేదు, నా చుట్టూరా ప్రపంచం కూడా లేదు, శరీరాన్ని కూడా మరిచిపోండి కొంతసేపు. ఏముంది అంటే ఏముందో అదే ఆత్మ. దాన్ని మాటల్లో చెప్పలేమండి. కేవలము మీకు జస్ట్ ఒక అనుభూతి, ఒక ఫీలింగ్ ఉంటుంది, నేనున్నాను అని తెలుస్తూ ఉంటుంది అంతే. ఈ ప్రశ్న వేసుకుంటూ వెళ్ళండి, ఆగిపోండి, ప్రశ్నను కూడా వదిలేసేయండి. యూ విల్ జస్ట్ ఫీల్ సంథింగ్. అది అభ్యాసం మీద వస్తుంది. ఎందుకంటే ఇది మొత్తము ఇట్లా ఆ ప్రపంచం, కళ్ళు తెరిచేసేయండి అందరూ. మీకు ప్రపంచము కూడా లేదు, మనసులో ఎటువంటి ఆలోచనలు కూడా రాకుండా ఉండడము, వీటన్నిటికీ కొంచెం సమయం పడుతుంది. తెల్లవారుజామున కానీ కొంచెం ప్రశాంతంగా ఉన్న సమయంలో, తెల్లవారుజామునే కాకపోయినా ఏదో ఒక సమయంలో ఇట్లా 5 నిమిషాలు మీరు ప్రాక్టీస్ చేసుకునే అభ్యాసం చేసుకున్నారనుకోండి, కళ్ళు మూసుకొని జస్ట్ అట్లా ఫీల్ అవ్వండి అంతే. ఏమీ లేదు. శరీరాన్ని కూడా కొంచెం సేపు మర్చిపోండి. మనసుకి చెప్పాలి, కొంచెం సేపు నువ్వేది ఆలోచించకుండా ఉండు, 5 నిమిషాలు వెయిట్ చేయి అని మనసుకు చెప్పాలి. పనమ్మాయి వచ్చేస్తుందేమో, నాకు టిఫిన్ చెయ్యాలి, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఆపేయాలి మీరు. ఆ 5 నిమిషాలు మాత్రము ఆలోచించవద్దు అని మనసుకి మనమే చెప్పుకున్నాం అనుకోండి. అంటే ఆలోచించద్దు అని అనండి, లోపలే మనసులోనే అనుకోండి. అట్లా ఉండండి. అప్పుడు ఆలోచనలు ఉండవు, మీకు తగ్గుతాయి.
అప్పుడు మీరు చూడండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నదో, మీ అనుభూతి ఎలా ఉంటుందో మీరు అభ్యాసం చేస్తే మీకు ఇది తెలుస్తుంది అన్నమాట. అది ఇక తర్వాత 26వ శ్లోకము. ఇక ఇక్కడ పరమాత్మ ఇంకొక రకంగా చెప్తున్నారు. ఇంత చెప్తున్నా కానీ కూడా నీకు ఒకవేళ కనుక ఆత్మ ఇలాగ నిత్యము అని ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చారు కదా, నువ్వు ఆత్మ అనిత్యము అని భావించినా కానీ కూడా నీకు శోకము అవసరం లేదు అని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 26వ శ్లోకము. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. మహాబాహో అంటే గొప్ప బాహువులు గలవాడా, గొప్ప పరాక్రమవంతుడా అని. అథచ, అథచ అంటే ఒకవేళ, ఇన్ కేస్ అని ఒక కేస్ తీసుకున్నారు, కేస్ స్టడీ. అథచ ఒకవేళ, త్వం నీవు, ఏనం ఈ ఆత్మను, నిత్యజాతం ఎప్పుడూ పుడుతున్నది అని, వా మరియు అండ్ అనమాట, అండ్ నిత్యం మృతం వా ఎప్పుడూ మరణిస్తుందని మన్యసే భావిస్తున్నట్లయితే, తథాపి అప్పుడు కూడా అలా అయినా కానీ కూడా, ఏవం శోచితుం నా అర్హసి ఈ విధంగా దుఃఖించడానికి తగదు. ఒకవేళ తాత్పర్యము, ఒకవేళ నువ్వు ఆత్మకు ఎప్పుడూ జనన మరణాలు ఉన్నాయి అని భావించినా కానీ కూడా దుఃఖించవలసినటువంటి పని లేదు అని చెప్తున్నారు. ఇంతవరకు మనకి తత్వపరంగా ఆత్మ దృష్టితో బోధ చేశారండి. ఆత్మ నిత్యమైనటువంటిది, దానికి ఎటువంటి నాశము లేనిది, ఇట్లా అన్ని విధాలుగా చెప్పుకుంటూ వచ్చారు. నీకు ఇలా కనుక నువ్వు ఒకవేళ ఒప్పుకోకపోయినా, లేదండి ఆత్మ నిత్యము కాదు మరణిస్తూ ఉంటుంది అని చెప్పి, ఇదేమిటి అంటే లోకాయతికులు, చార్వాకులు అని కొంతమంది ఉన్నారండి. వాళ్ళు నాస్తికవాదము అంటారు. వాళ్ళు ఏంటంటే దేహమే ఉన్నది, దేహమే సర్వస్వము, ఆత్మ దేహం కంటే డిఫరెంట్గా అన్యంగా ఏమీ లేదు, ఇంకా ఆత్మ అనేది లేనే లేదు అని భావిస్తారు. వాళ్ళు ఏంటంటే మరణంతో అంతా అయిపోతుంది, ఇంకేమీ లేదు, మరణం తర్వాత దేర్ ఇస్ నథింగ్ ఎల్స్, ఇంకా అయిపోయింది, కాబట్టి జీవించి ఉండగానే మొత్తం ఎంజాయ్ చేసేయండి అని నాస్తికవాదం అనమాట అండి. ఈ వాదానికి పేరు చార్వాక మతము అంటారు దీన్ని, నాస్తికులు. ఇలా కొంతమంది అనుకుంటారన్నమాట. అలాగే ఇంకొక రకం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే దేహము ఆత్మ ఉన్నాయి, దేహము కంటే ఆత్మ భిన్నంగా ఉన్నది, అది మరణానంతరం కూడా కంటిన్యూ అవుతుంది, అంటే పుణ్యపాప కర్మల ప్రకారంగా ఇంకొక జన్మ, ఇంకొక దేహాన్ని పొందుతుంది అని ఇలా అనుకుంటారు. ఇది బాగానే ఉంది కదా అనుకుంటాం మనం. కాదండి, ఎప్పటికప్పుడు ఈ దేహాన్ని ఎప్పుడూ ఒక పరిమితమైనటువంటి శరీరంతో కలిపి ఆత్మ ఉంది అని అంటారు. మారుతూ ఉంటుంది ఆత్మ, కానీ ఎప్పుడూ ఒక శరీరంతో అయితే కాంటాక్ట్లో, టచ్లో ఉంటుంది అని. దేహానికే పరిమితము అని అనుకుంటారు. జీవాత్మవాదము అంటారు దీన్నే. ఎప్పుడూ ఒక దేహంతో కలిపి ఆత్మ ఉంటుంది అని అనుకుంటారు. మీమాంసకులు అంటారు వీళ్ళని. ఈ ఇద్దరు మతాలు ఒకవేళ కనుక నువ్వు వారిలాగా భావించినట్లయితే అప్పుడు కూడా నువ్వు శోకించవలసిన అవసరం లేదు అని చెప్తున్నారనమాట. మరి ఇంతవరకు చెప్పినది ఏమిటండి, ఆత్మతత్వం గురించి, మారుతున్నది ఇది అది అని చెప్పారు కదా అని అంటే, ఆత్మకి మార్పులు చెప్పట్లేదండి, మీరు గమనించాలి. ఇంతవరకు చెప్పిన ఎక్కడా కూడా ఆత్మ మారిపోతోంది అని చెప్పట్లేదు. అలాగే ఆత్మ ఒక దేహానికే పరిమితము అని కూడా ఎక్కడా చెప్పలేదు, సర్వగతం అనే చెప్తున్నారు. చూడండి, ఇందాకే చెప్పారు, నిత్య సర్వగత స్థానం, సర్వత్రా ఉన్నది అది. ఒక దేహానికే, ఒక శరీరానికే పరిమితమై ఉన్నది అని అనుకోవడము, అదే అసలు ప్రాబ్లం క్రియేషన్ చేస్తోంది. అదే తప్పు, మనం ఆ భావనలోంచే బయటపడాలి. అది కాబట్టి ఈ ఇద్దరు ప్రకారంగా నువ్వు కనుక అలా భావిస్తున్నట్లయితే అప్పుడు కూడా శోకించవలసిన అవసరం లేదు అని. ఆ తర్వాత ఎందుకు అవసరం లేదు అని 27వ శ్లోకంలో చెప్తారు. ఇది పూర్తి చేస్తానండి, 1-2 శ్లోకాలు ఇవాళ. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. జాతస్య అంటే పుట్టిన వానికి, మృత్యు మరణము, ధ్రువం హి తప్పదు కదా, మృతస్య చ మరణించిన వానికి, జన్మ చ పుట్టుక, ధ్రువం తప్పదు కదా, తస్మాత్ కనుక, అపరిహార్యే అనివార్యమైనటువంటి, అర్థే ఈ విషయమున, త్వం నీవు, శోచితుం నా అర్హసి దుఃఖించుటకు తగదు.
ఒక్కసారి మళ్ళీ తాత్పర్యము, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పుట్టుక తప్పదు, అనివార్యమైనటువంటి ఈ విషయంలో నీవు శోకించుట తగదు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే అని భజగోవింద శ్లోకాల్లో వస్తుంది. మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండడము, మళ్ళీ మళ్ళీ మరణిస్తూ ఉండడము, ఇది ఒక చక్రం అన్నమాట అండి. ఇది ఇక్కడ అదే చెప్తున్నారు, పుట్టిన వాడికి మరణం తప్పదు, మనకి అంతవరకు తెలుసు. మరణించిన వాడికి మళ్ళీ పుట్టుక తప్పదు అనేటటువంటిది మనకి తెలియదండి. కానీ పరమాత్మ దాన్ని పూరిస్తున్నారు ఒక చక్రంలాగా. మనకి హాఫ్ పార్ట్ తెలుసు, చక్రంలో పుడుతున్నాం మరణిస్తున్నాము, మరణించి మళ్ళీ పుడుతున్నారు అనేటటువంటిది పరమాత్మ చెప్తున్నారనమాట. అది కూడా మనం దీన్ని ఏమంటా పునర్జన్మ సిద్ధాంతం. మన సనాతన ధర్మంలో ఉన్నది. చాలా ఇతర మతాలు పునర్జన్మ సిద్ధాంతాన్ని ఒప్పుకోవండి, కానీ మన యొక్క సనాతన ధర్మంలో పునర్జన్మ సిద్ధాంతం పరమాత్మే ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. కర్మలు చేస్తూ వాటి ఫలితాలను అనుభవించడానికి మరలా ఇంకొక జన్మ ఎత్తాలి. ఇందాక కూడా చెప్పాను కదా, ఇదే సంసారం ఇలా సాగిపోతూ ఉంటుందన్నమాట. మనము అసలు జన్మలు ఎందుకు ఎత్తుతున్నాము అంటే ఇక జన్మ ఎత్తవలసిన అవసరము లేకుండా ప్రయత్నం చేయడానికండి. అది మర్చిపోయి మనం ఏం చేస్తున్నాము, కొట్టుకుపోతున్నాం, ఇందులో ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం. ఒక్కసారి మనకి భాగవతంలో కపిల గీత అని వస్తుంది, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ కపిల మహర్షి ఈ మొత్తము ఈ జన్మ పరంపర, ఒక జీవి ఎలా ఒకసారి మరణించాక తిరిగి తల్లి గర్భంలోకి ఎలా ప్రవేశిస్తాడు అని చెప్పి కపిల గీతలో వస్తుందండి. భాగవతంలో కపిల దేవహూతి సంవాదము అని చెప్తారు. అత్యంత అద్భుతమైనటువంటిది. ఎప్పుడైనా ఒకసారి చదవాలి దాని గురించి. సమయం అయిపోయింది, ఎక్కువ చెప్పను, కానీ భయం వేస్తుంది మనకి. గర్భంలో ఉన్న శిశువు ప్రతి నెలా కూడా ఎలా వృద్ధి చెందుతాడు, ఆ గర్భ శిశువు ఎలా ఆలోచన చేస్తాడు, ఎటువంటి ఆలోచనలు చేస్తాడు, ఇవన్నీ కూడా ఆయన తల్లి దేవహూతి, కపిల మహర్షి యొక్క తల్లి అయిన దేవహూతికి ఆయన ఈ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారనమాట అండి. ఎంత బాగుంటుందంటే భయపడాలి మనం. ఇది చాలా చిన్నప్పుడు మా అమ్మగారు మాకు చెప్పారు. భాగవతము, రామాయణము, భారతము చెప్తూ ఉండేవారు అనమాట అండి. అవి వింటూ ఉంటూ అది అట్లా అది ఒక రకమైనటువంటి చేంజ్ తీసుకొచ్చింది. అమ్మో, నేను ఈ జన్మలో పుట్టినందుకు మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తకూడదు, ఇదే ఆఖరి జన్మ అవ్వాలి అనేటటువంటి ఆలోచన పడిపోయింది మనసులో. అట్లా ఇది చాలా బాగుంటుందండి. అది ఆ కపిల దేవహూతి సంవాదంలో ఇదే చెప్తున్నారనమాట. అంటే మళ్ళీ మరణించిన వాడు మళ్ళీ జన్మ ఎత్తాలి. మనం చేసుకున్న కర్మలు అనుభవించడానికి మనం ఏం చేయాలంటే, ఈ జన్మలో ఏదో ఒక మానవ జన్మ లభించింది మనకి. ఏ పశువో ఏదో అయితే వినగలదా అండి? వినిపిస్తుంది, వాటికి శబ్దము తెలుస్తుంది, ఒక కుక్కకి కానీ పిల్లికి కానీ కూర్చుని ఇలా భగవద్గీతని నేర్చుకోగలవా? అవి నేర్చుకోలేవు కదా, అర్థం చేసుకోలేవు కదా. వాటి బుద్ధి అంతగా ఎదగలేదు. మనకి అంతటి బుద్ధి ఇవ్వబడిందండి. మనం ప్రయత్నిస్తే మనం కూర్చుని వినగలం. ప్రయత్నం చెయ్యాలి మనం, అంతే తప్ప మనం కూడా వాటిలాగానే మనం జీవితంలో ఏదో తిన్నామా, మనం ఆనందిస్తున్నామా, పడుకున్నామా, లేచామా, ఇట్లానే చేస్తే మనకి వేరొక జీవికి భేదం ఏముంటుంది చెప్పండి? బుద్ధి ఉన్నందుకు మనం బుద్ధిని చక్కగా ఉపయోగించుకోవాలి. ఇంకొకటి ఏం చెప్పారు ఇక్కడ, అపరిహార్యే అన్న మాట చెప్పారు. అనివార్యము, తప్పించడానికి వీలు లేనటువంటిది, శక్యము కాదు, అంతే. పుట్టిన ప్రాణి ఎవరైనా కానీ కూడా మరణించవలసిందే. ఆ మరణాన్ని మాత్రం మనం ఎప్పటికీ కూడా తప్పించుకోలేము. అటువంటి దానికి దుఃఖించి ప్రయోజనము లేదు అని ఇక్కడ పరమాత్మ మనకి చెప్తున్నారు. మరి ఏం చేయాలండి అంటే, ఇందాక చెప్పాను కదా నేను, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఏం చేసుకోవాలో ఆ ప్రయత్నం చేయాలి. మనకి ఆ భాగవతంలోనే, ఇవాళ కొంచెం భాగవతం వైపుగా మనసు వెళ్ళింది. భాగవతంలోనే ప్రహ్లాద చరిత్రలో వస్తుందండి. సప్తమ స్కందంలో ఒక చక్కటి ఇది వస్తుంది ఆఖ్యానం. ప్రహ్లాదుడు ఇతర రాక్షస బాలురందరికీ కూడా ఆయన ఉపదేశిస్తాడు, మీరు జీవితాన్ని వృధా చేసుకోవద్దు అని, చక్కగా భక్తిని అవలంబించండి, నారాయణుణ్ణి స్మరించండి అని చెప్పి ఆ రాక్షస బాలురందరికీ ఒకనాడు ఆయన కూర్చోబెట్టి ఉపదేశిస్తాడు. ఆ ఉపదేశం ఎలా ఉంటుందంటే, ఆయన ఏం చెప్తాడంటే, మనకి ప్రారబ్ధవశాన సుఖదుఖాలు కలుగుతూనే ఉంటాయి. దానికోసం మనం ఏదీ ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. సుఖం కోసమైనా దుఃఖం కోసమైనా వాటంతటవి వస్తూ ఉంటాయి. మనకి ప్రారబ్ధం ఉన్నది కాబట్టి
వాటి గురించి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మనం ప్రయత్నం వల్ల దేని గురించి చేయాలి అంటే మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. ఇందులోంచి ఎలా బయటపడాలి ఈ జన్మ పరంపరలోంచి అని. ఎందుకంటే ఈ జన్మలు నడుస్తూనే ఉంటాయండి, ఎప్పటికీ అంతం లేదు. ఈ జన్మ సుఖంగా ఉన్నది కదా అంటే తర్వాత జన్మ ఎలా ఉంటుందో, మనిషిగా పుడతామో పుట్టలేమో ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. కాబట్టి మనం ఏదో ఒకటి ప్రయత్నం చేసుకోవాలి ఈ జన్మలోనే. చక్కగా ఇక జన్మ పరంపర తగ్గిపోవాలి. అట్లీస్ట్ భగవద్గీత వరకు వచ్చేసామంటే ఇక జన్మలు ఆగిపోవాలండి. అత్యంత తొందరలోనే మనకి మళ్ళీ ఈ జన్మలు ఎత్తవలసిన అవసరం ఉండకుండా ఉండాలి. అట్లా ఏమంటారంటే ప్రహ్లాదుడు ఇక ఈ దేహము తీసుకున్నాక, ఒక దేహం వచ్చాక అది రోగాల పాలైపోయి నశించే లోపలే మనము మోక్షం కోసం తీవ్రంగా ప్రయత్నించాలి అని వాళ్ళకి బోధిస్తాడు. ఏమంటాడంటే ఇంకా మానవుడికి ఆయుర్దాయం 100 సంవత్సరాలు అనుకుంటే అందులో సగము నిద్రలో పోతోంది. అంతే కదండి, ప్రతిరోజు మనం ఆల్మోస్ట్ ఒక 12 అవర్స్ ఎంతో పడుకున్నాం అనుకోండి, సగం ఆయుర్దాయం తీరిపోయింది, 50 సంవత్సరాలకి పడిపోయింది. రాత్రి సమయం ఏమి చెయ్యము కాబట్టి ఆ మిగిలిన 50 సంవత్సరాలలో బాల్యావస్థలో ఏమీ తెలియకుండా ఉంటాం. శైశవ దశ, మరీ ఇన్ఫెంట్, అప్పుడు మనకి ఏమీ తెలీదు. అక్కడ కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. కుమారావస్థ, చిన్న పిల్లల వయసు ఒక 10 ఏళ్ల వయసు వరకు తీసుకోండి, ఆటపాటలతో గడిపేస్తాం. అయిపోయిందా అక్కడికి ఒక 10 సంవత్సరాలు అయిపోయాయి. తర్వాత చివరలో వృద్ధాప్యంలో కూడా మళ్ళీ ఒక 10 సంవత్సరాలు గడిచిపోతాయి. మనం ఏ పని చేయలేకపోతాము, ఆ దేహం అంతా సడలిపోయి ఉంటుంది. అటువంటి స్థితిలో మళ్ళీ ఒక 20 సంవత్సరాలు గడిచిపోతాయి వృద్ధాప్యం. ఇక మధ్యలో మిగిలినది దాదాపు ఒక 20 సంవత్సరాలు మ్యాక్సిమం మిగులుతుందండి. ఆ సమయంలో మనం ఏం చేస్తున్నామంటే విషయాల మీద బాగా ఆసక్తిని పెట్టేసుకుంటాం. మనకి అన్నిటి మీద బంధువులు కావాలి, రిలేటివ్స్ కావాలి, చుట్టుపక్కల వాళ్ళు కావాలి, ఆస్తిపాస్తులు కావాలి, ధనము మీద ఎంతో లోభము, దానికోసం ఎంతో ప్రీతి, ఇట్లా అనమాట అండి. ఎంతో రాగంతో అంటే బాగా అటాచ్మెంట్ పెట్టేసుకుని ఉంటాం. ఈ ఆసక్తి మనకి ఇంట్రెస్ట్ అనమాట అండి. మనకి ఆ జీవుడికి వివాహం అవుతుంది, మళ్ళీ పిల్లలు పుడతారు. ఆ పిల్లలు చిన్న చిన్న ముద్దు మాటల్లో మళ్ళీ మునిగిపోతాడు. మనస్సు వాళ్ళ మీద అత్యంత అనురాగంతో నిండిపోతుంది. ఎప్పుడు ఆ పిల్లల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ఇది కూడా ఉన్నది మనందరికీ, అవునా కదా? మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటాము. పట్టు పురుగులులాగా మన కర్మలలో మనల్ని మనమే బంధించుకుంటున్నాము అని ప్రహ్లాదుడు 5 సంవత్సరాల వయసులో బోధించాడండి. ఎంత అద్భుతంగా ఉన్నది ఈ బోధ. వింటూ ఉంటే మనకి ఒళ్ళు జలధరిస్తుంది. అయ్యో ఇదంతా నా కథలా ఉందే అనిపిస్తుంది మనకి, అవునా కదా? అలాగే సుఖాల మీద మరిగిపోయి చక్కటి ఆహారము కావాలని చెప్పి చక్కగా ప్రియురాలు, భార్యకి భర్త, వాళ్ళతో ఏదో సంబంధాలు, చుట్టాలు, పక్కాలు, సోదరులు, అక్కజెల్లిళ్ళు, మళ్ళీ ఇంకా పుడుతూ ఉంటారు. మళ్ళీ ఆ పిల్లలకి పిల్లలు పుడుతూ ఉండడం, మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఏవో పండగలు చేసుకుంటూ ఉండడం, పండగలు, పబ్బాలు, వీటన్నిటి మధ్యలో వైరాగ్యం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగాడు ప్రహ్లాదుడు. ఇంత ఆసక్తి మనస్సులో నింపుకున్న వాళ్ళకి వైరాగ్యము రమ్మన్నా రాదు. మరి ఏం చెయ్యాలి అంటే దైవభక్తి కలిగి ఉండాలి. దైవం మీద మనం ఆరాటం చేసుకోవాలండి. అయ్యో నేను చెయ్యవలసిందే. చూడండి, మనం పుట్టినరోజు చాలా బాగా జరుపుకునే ప్రయత్నం చేస్తాము. నిజానికి పుట్టినరోజు ఏంటో తెలుసా అండి? కౌంట్ డౌన్ అండి. మనం ఒక్కొక్క ఇయరు మన వయస్సు పెరుగుతోంది అంటే మన మరణానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? ఏమనుకోవద్దు, నిజమే, తత్వం ఇలాగే ఉంటుందండి. కఠినంగా చెప్పినట్లు ఉంటుంది కానీ నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు అది సత్యమే. మరి నాకు 50 సంవత్సరాల వయసు అనుకోండి, అంటే నా ఆయుష్ ప్రమాణం 70 అంటే 50 అయిపోయాయి అంటే కౌంట్ డౌన్ 21 నుంచి 20లోకి దిగిపోయాను. నా ఆయుష్ 51కి 19 అయిపోతుంది. అలా ఒక్కొక్కటి సంవత్సరం తరిగిపోతోంది నా యొక్క ఆయుష్లోంచి. ఆ తరిగిపోతున్నది గుర్తు తెచ్చుకోవాలి. రామకృష్ణ పరమహంస గారు ఒక్కొక్క రోజు గడిచిపోతుంటే ఆయన ఏడ్చేవారట సాయంత్రం అయ్యేటప్పటికి. ఎందుకు అంటే అయ్యో ఈరోజు కూడా గడిచిపోయింది, నాకు అమ్మ దర్శనము కాలేదే అని ఆయన దుఃఖించేవారట. నా జీవితంలో ఒక రోజు గడిచిపోయింది అమ్మ దర్శనం అవ్వకుండా అని. అలా మనం ఆలోచించాలండి. మనకి ఎక్కడ పుట్టినరోజులని మనవళ్ళు, ముని మనవళ్ళు, మళ్ళీ వాళ్లతో మళ్ళీ ఉత్సాహాలు, పండగలు, ఇవే తప్ప ఎందుకు నేను జన్మించాను, నా ఈ జీవితానికి ప్రయోజనం ఏమిటి, నేను ఏమి సాధించాలి
అని చెప్పి ఒక దైవమో, ఒక భక్తో, ఒక నామమో, ఒక జపమో, ఒక తపమో, ఒక దానమో ఏదో ఒకటి మనం సత్కర్మ చేసుకునే ప్రయత్నం చేయాలి. మనం వైరాగ్యం తెచ్చుకునే ప్రయత్నం చేయాలండి. దైవ భక్తి, దేవుడి మీద మనస్సు లగ్నం చేయాలండి. ఇక్కడ కుటుంబ పోషాయ వియన్నిజాయు న బుద్ధ్యతేర్థం విహతం ప్రమత్తః సర్వత్ర తాపత్రయ దుఃఖితాత్మ నిర్విద్యతే న స్వకుటుంబరామః. కుటుంబరామః అంటే కుటుంబ పోషణే, కుటుంబం మీదే ఆసక్తి గలవాడనమాట. ఆయుష్ అంతా కూడా దానికే ఖర్చు అయిపోతుంది తప్ప పురుషార్థానికి ఒక్కసారి కూడా నోచుకోలేకుండా అయిపోతున్నాడు మానవుడు. ఇలా వ్యర్థమైపోతోంది మానవ జన్మ, అలా ఉండకండి అని చెప్పి ఎంత తత్వాన్ని బోధించాడండి ప్రహ్లాదుడు. ఆహా, నాకు ఆ ప్రహ్లాద చరిత్ర అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా ఇలాంటివి చెప్తూ ఉంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవాళ ఈ శ్లోకము పుణ్యమా అని నాకు ఒకసారి గుర్తుకొచ్చింది. ఆయన ఈ తత్వాన్ని బోధించాడు కదా, ఒకసారి అది మనం కలుపుకుందాం, ఈ శ్లోకంలో చెప్దాము అని చెప్పి అది చదువుతూ ఉంటే ఎంత మనసు ఏ పని చేస్తున్నా ఇవే గుర్తొస్తూ ఉంటాయన్నమాట. అలా గుర్తుకు రావాలి, మనం గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి. అప్పుడు అన్నీ చేస్తున్నట్లే ఉంటాము, కానీ మనసులో మాత్రం ఒక రకమైనటువంటి డిటాచ్మెంట్ అలవాటు అవుతుంది. అంత తీవ్రమైనటువంటి ఆసక్తి ఉండదండి దేని మీద కూడా. ఇందాక ఆ కథలో ఒక మాట చెప్పడం మర్చిపోయినా, నువ్వు ఏ ప్రాణికి చెందినవాడివి కాదు, ఏ ప్రాణి నీకు చెందినవాడు కాదు. మనం ఏదో ఈ జన్మలో ఇప్పటికిప్పుడు వీళ్ళు నా పుత్రుడు, తండ్రి, భార్య, తల్లి, పిల్లలు ఇవన్నీ నెత్తిని వేసుకున్నాము, కానీ వాస్తవంలో చూస్తే ఏ ప్రాణికి మనకి ఏ సంబంధము లేదండి. ఆ ప్రాణి ఎవడో ఏమిటో, మనం ఎవరో ఏమిటో, మనకి ఆ ప్రాణికి ఏ సంబంధం, వాళ్ళు నా వాళ్ళు కాదు, నేను వాళ్ళను కాదు. ఇది మనసులో ఉండాలి, పైకి అనడం కాదు. పైకి స్వామీజీ ఎప్పుడు అంటారు, యాక్షన్ 100% చేస్తూ ఉండాలి, లోపల మాత్రము మీకు ఆ వైరాగ్యం బాగా ఉండాలి అని చెప్పి అంటారు. ఇలాంటి వైరాగ్యం రావాలి అంటే సుకృతం ఉండాలండి, చక్కటి మనము పూర్వజన్మ సుకృతం ఉండాలి, భక్తి ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి. అప్పుడు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు చక్కగా అలవడతాయి. ఆ వైరాగ్యం వచ్చిందనుకోండి, దాన్ని మించినటువంటి ఆనందము లేదండి. వైరాగ్యం అంటే డల్, డిప్రెస్డ్ అనుకుంటారు, చాలా పొరపాటు. వైరాగ్యం అంటే ఏమిటంటే అన్నీ ఉన్నా కానీ కూడా మనస్సులో దేని మీద అటాచ్మెంట్ లేకుండా ఉండడం. అది ప్రాక్టీస్ చేసుకోవాలండి మనము. ప్రతిదాన్ని కూడా ఇది నా కర్తవ్యము, ఒక తల్లిగా నేను ఇది చేయాలి, ఒక భార్యగా నేను ఇది చేయాలి, అట్లా అనుకుంటూ ఉండడమే, రోల్ ప్లే చేస్తూ ఉండాలి. మనకి ఏది ఒకటి అనుకోకూడదు. అంటే ఇది ఇట్లా, నాకు ఇలా అయితే బాగుంటుంది, అది అలా ఉంటే బాగుంటుంది, వీళ్ళు ఇలా ఉంటే బాగుండు, అలా ఏమీ అనుకోకూడదండి. జీవితం సాగిపోతోంది, సాగిపోని అంతే. మనం మన పాత్ర పోషించుకుంటూ వెళ్ళిపోవడమేనండి. అది చాలా హాయిగా ఉంటుంది. మీకు ఎంతటి ఫ్రీడమో మీకు తెలియదు. చాలా హాయిగా మనము 200% హ్యాపీగా జీవించగలం. మనం అనుకుంటాం వైరాగ్యం అంటే ఏమిటో అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలేమో అనుకుంటాం. ఏమీ వదలక్కర్లేదు. ఇంకా బాగా ఉన్నా కానీ కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వైరాగ్యం అంతటి గొప్ప తెలియాలండి, ఇవన్నీ తెలుసుకోవాలి మనం. మొత్తం మీద చక్కటి జాతస్యహి, ప్రతి పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించినవాడు మళ్ళీ పుట్టక తప్పదు, కర్మఫలానురూపంగా మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తుతాడు. ఒక్కసారి మరణించాక, మనం ఇందాక ప్రారంభంలో మనం ఏ టాపిక్తో మొదలెట్టామో మనకి ఎండింగ్లో కూడా మళ్ళీ అదే టాపిక్ వచ్చింది చూసారా. ఒకసారి మరణించాక ఆ జీవుడికి ఎటువంటి సంబంధము ఉండదండి, ఇంకా అయిపోతుంది, వెళ్ళిపోతారంతే. ఇది తెలుసుకుని జీవించి ఉండగానే ఇది తెలిసినప్పుడు మనకి అంత దుఃఖం ఉండదు, తగ్గుతుంది. అది. సో ఇవాళకి మనం 27 శ్లోకాల వరకు చెప్పుకున్నాము, చాలండి. 15 నిమిషాలు ఎక్స్ట్రా అయ్యింది. నాకు ఎంతవరకు బ్రేక్ వచ్చిందో ఏమిటో తెలియలేదు. నిజానికి నేను ఇవాళ ఇందులో మగ్నం అయిపోయి చెప్పాను. నాకు టైము తెలియలేదు, ఎవరికైనా వినిపించిందో లేదో కూడా తెలియలేదు, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. సరే, రేపు మళ్ళీ 28వ శ్లోకం నుంచి కంటిన్యూ చేద్దాము. ఏదన్నా 1-2 శ్లోకాలు మిగిలిపోతే నెక్స్ట్ వీక్ సోమవారంతో అది పూర్తవుతుంది. చాలండి ఇవాళకి. అబ్బా, ఎంత నిజానికి ఇంకా చెప్పుకోవాలని అనిపిస్తుంది. నిజమే, ఎప్పుడు అలాగే ఉంటుందండి తత్వము, ఎప్పుడు అంతే, అంత అద్భుతంగా ఉంటుంది. మనము భయపడతాము, అనవసరమైన వాటికి భయపడతామండి. దేనికి భయపడాలంటే ప్రహ్లాదుడు చెప్పినట్లుగా కుటుంబంలో మునిగిపోయిన వాళ్ళు ఆ కుటుంబానికి భయపడాలి. అయ్యయ్యో ఈ ఆసక్తిలో మునిగిపోతున్నానే అని చెప్పి మనము దానికి భయపడమండి. మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి, జ్ఞానము, భక్తి, వైరాగ్యము ఇటువంటి వాటికి భయపడతాం. ఎంతటి అవివేకులం అంటే అయ్యయ్యో అనిపిస్తుంది.
అదే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అయ్యయ్యో మూర్ఖుడా అని అంటాడు చూసారా శంకరాచార్యులు వారు అంటారు. మనమేనండి వాళ్ళము, వేరే ఎవరు లేరు అక్కడ. మనము ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా మనం ఎందుకోసం జన్మ ఎత్తామో అట్లీస్ట్ దాని తత్వాన్ని తెలుసుకుందాం. అట్లీస్ట్ ఈ జన్మలో దాన్ని, అది మనకి అనుభవం వచ్చిందో రాలేదో తర్వాత సంగతి. అసలు అంటూ విషయాన్ని బుద్ధిలోకి ఎక్కించేయాలండి. ఎంతలా ఎక్కించేయాలంటే బట్టి పట్టినట్టుగా మన శ్లోకాలని ఎలా మెమరీలో పెట్టేసుకుంటున్నామో ఆత్మతత్వాన్ని కూడా మెమరీలో బాగా నిక్షిప్తం చేసుకోవాలి. ఎప్పటికైనా ఏదో ఒక జన్మలో దాని ఫలితం వచ్చే తీరుతుంది మనకి. చాలండి ఇవాళకి. మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్లో ఇంకొక తర్వాత శ్లోకాలు చెప్తాను. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఐ థింక్ ఇవాళ 1000 మంది కంటే తక్కువ ఉన్నారు క్లాస్లో, కాబట్టి ఐ థింక్ డిస్టర్బెన్స్ రాలేదు భగవంతుడి కృప వల్ల. చాలండి, క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. ఐ హోప్ రేపు కూడా ఇలాగే ఉంటే చక్కటి విషయాలు మళ్ళీ చెప్పుకుందాం. జయ గురుదత్త. క్లాస్ క్లోజ్ చేస్తున్నాను.